అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. మరి ముఖ్యంగా హెచ్ఆర్ టీవీ టాకీస్ ప్రేక్షకులకి, సబ్స్క్రైబర్స్కి మరియు ఈ వీడియోని ఎవరైతే చూడబోతున్నారో వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు మొదటి 5 సంవత్సరాల పరిపాలన మరియు రెండోసారి ఎలక్షన్లో అత్యధిక ఓట్ల మెజార్టీ తోటి లేకపోతే అత్యధిక ఎంపీలను గెలుచుకున్న తర్వాత ఆయన చేస్తున్నటువంటి పరిపాలన గురించి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, న్యాయపరంగా అనేక వ్యవస్థల గురించి మనం చూసినప్పుడు ఆయన ప్రత్యర్థులందరూ ఏమంటున్నారంటే అప్రకటిత అత్యయిక పరిస్థితి అంటే ఎమర్జెన్సీ అనేది ఉన్నది. ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ మాట మాట్లాడినా, ఏ రాత రాసినా, ఏ పాట పాడినా వాళ్ళందరినీ కూడా అనేక రకాలైనటువంటి చట్టాల కింద, మరి ముఖ్యంగా ట్రెజన్ ఆఫ్ స్టేట్ అంటే రాజద్రోహం అనే కేసులు కూడా పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. అప్రకటిత ఎమర్జెన్సీ అత్యయిక పరిస్థితి ఉన్నది అని చెప్పి ప్రత్యర్థులు గట్టిగా విమర్శిస్తున్నారు. అందువల్ల మనము 1975 జూన్ 25వ తారీఖు నాడు అలనాటి స్వర్గీయ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆమె అప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ న్యాయ వ్యవస్థలో వచ్చినటువంటి అనేక మార్పులు, తీర్పుల వల్ల ఆమె ఎమర్జెన్సీ అత్యయిక పరిస్థితిని ప్రకటించడం జరిగింది. అది జూన్ 26వ తారీఖు నాడు 1975 నుంచి అది ప్రొక్లమేషన్ అయ్యి అమల్లోకి వచ్చింది. ఆ అమల్లో జరిగినటువంటి అనేక విషయాల మీద ఆమె మరలా ఓడిపోయి కొత్త గవర్నమెంట్, జనతా గవర్నమెంట్ వచ్చిన తర్వాత షా కమిషన్ రిపోర్టుల్లో అప్పుడు జరిగినటువంటి అనేక విషయాల గురించి చర్చించడం జరిగింది. అలనాటి అత్యయిక పరిస్థితి లాగానే ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయా లేవా అనేది మనం ఈరోజు కూలంకుషంగా చర్చించుకుని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత, అవసరం ఎంతైనా ఉంది. ఎమర్జెన్సీ ప్రకటించిన తర్వాత 4 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అనేక మార్పులు, చేర్పులు రాజకీయ, సామాజిక, ఆర్థిక, న్యాయ వ్యవస్థలలో, ఆరోగ్య వ్యవస్థల్లో కూడా జరిగినటువంటి అనేక లోటుపాట్లు ఎమర్జెన్సీ అప్పుడు, తదనంతరం కొత్త ప్రభుత్వం అంటే జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి జరిగినటువంటి విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. అవి తెలుసుకొని నేడు జరుగుతున్నటువంటి అనేక అరెస్టుల గురించి మనం చూసినప్పుడు అప్పుడున్న ప్రజలు ప్రాణాలకు సైతం తెగించి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి వాళ్ళ యొక్క అరెస్టులు లేకపోతే ఇతర ఇబ్బందుల గురించి పట్టించుకోకుండా ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం పాటుపడ్డారు. వాటి గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. అప్పుడున్న ఏ పరిస్థితుల్లో అప్పుడు ఎమర్జెన్సీ పెట్టాల్సి వచ్చింది, ఎమర్జెన్సీ పెట్టక ముందు ఏ ఎమర్జెన్సీలు ఉన్నాయి, ఏం జరిగింది అనేది మనం కూలంకుషంగా చర్చించుకుందాం. మరి నేడు కొన్ని అరెస్టులు, ముఖ్యంగా ఉపా యాక్ట్ కింద అరెస్ట్ జరిగినప్పుడు ఎవరినైతే అరెస్ట్ చేస్తారో వాళ్ళకి బెయిల్ రావాలంటే అనేక కష్టాలు ఉన్నాయి. కొన్ని సెక్షన్ల కింద ఉపా యాక్ట్లో అరెస్ట్ అయినప్పుడు బర్డెన్ ఆఫ్ ప్రూవింగ్ దట్ అంటే బాధ్యత, నాకు బెయిల్ అనేది ఇవ్వాలి అని ప్రూవ్ చేసుకునే బాధ్యత మరి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి మూలమైన సూత్రానికి విరుద్ధంగా ముద్దాయి మీద పెట్టారు. న్యాయ వ్యవస్థలో ఒక ముద్దాయిని అరెస్ట్ చేసినప్పుడు ఆ ముద్దాయి బెయిల్ అడిగినప్పుడు అతనికి ఉన్నటువంటి రాజ్యాంగ ప్రాథమిక హక్కుల్లో ముఖ్యమైన హక్కు రైట్ టు ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్. ఆర్టికల్ 21 జీవించే హక్కు, జీవితాన్ని స్వేచ్ఛగా జీవిస్తూ బతికే హక్కు అతనికి ఉంది. అది భంగం కలిగినప్పుడు ఖచ్చితంగా అతను సుప్రీంకోర్టుకి నేరుగా ఆర్టికల్ 32 కింద వెళ్ళి నాకు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి అడిగే హక్కు అతనికి ఉన్నది. మరి ఆ రాజ్యాంగ హక్కుకి విరుద్ధంగా ఈ యొక్క ఉపా యాక్ట్లో కొన్ని సెక్షన్లు ఉన్నట్టుగా చాలామంది విమర్శకులు చెప్తున్నారు. ఎందుకంటే ఎవరైనా ఈ దేశంలో నివసిస్తున్నప్పుడు అతను ఇన్నోసెంట్, అమాయకుడు,
అతను ఏ నేరం చేయలేదని చెప్పి నేర వ్యవస్థ పూర్తిగా నమ్ముతుంది. అయితే ఆ నేర వ్యవస్థలో అతను అమాయకుడు కాదు, ఇతను నేరం చేశాడు, ఇతనికి బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పేసి స్టేట్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. మరి ఉపా యాక్ట్లో అలా జరగటం లేదు. అదేవిధంగా ఈ ఉపా యాక్ట్ కానీ లేకపోతే ఎన్ఐఏ చేసే అరెస్టులు కానీ లేదా సిబిఐలో అరెస్టులు కానీ లేదా ఇతర కేసులు ట్రజన్ 121B కింద చేసే అరెస్టులు కానీ గతంలో ఇప్పుడు చేస్తున్న అరెస్టులన్నీ చూసి అప్రకటిత అత్యవసర పరిస్థితి ఉన్నదే అని ఎక్కువ మంది వాదిస్తున్నప్పుడు మనం అప్పుడు చేసినటువంటి అప్పుడున్న పరిస్థితుల్ని కూలంకుషంగా చర్చించుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి మీకు మనవి చేస్తూ, ఇప్పుడు ఈ ఎమర్జెన్సీ ప్రకటించక ముందు ఏ ఎమర్జెన్సీలు ఉన్నాయి, అప్పుడు చైనా తోటి పాకిస్తాన్ తోటి జరిగిన యుద్ధాల గురించి మనం ఒకసారి చర్చించుకుందాం. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1975కు ముందు మనకు 3 సార్లు ఎమర్జెన్సీ పెట్టడం జరిగింది. మొట్టమొదటి ఎమర్జెన్సీ ఎప్పుడు ప్రకటించారంటే 1962లో చైనీస్ అగ్రెషన్, చైనా వాళ్ళు మనల్ని దురాక్రమించి మన దేశ భూభాగంలోనికి వచ్చినప్పుడు ఎమర్జెన్సీ ప్రకటించడం జరిగింది. తర్వాత 1965లో పాకిస్తాన్ ఇన్సిడెంట్ గురించి మీకు అందరికీ తెలుసు, అప్పుడు ఎమర్జెన్సీ ప్రకటించడం జరిగింది. తర్వాత 1971లో పాకిస్తాన్తో మనం యుద్ధం చేసినప్పుడు ఎమర్జెన్సీ ప్రకటించాం. అసలు ఇంకా చెప్పాలంటే 1975లో ఎమర్జెన్సీ పెట్టే నాటికి ఆల్రెడీ ఈ 3 సార్లు పెట్టినటువంటి ఎమర్జెన్సీలకు సంబంధించి ఎమర్జెన్సీ కొనసాగుతూ ఉండింది. దీని మీద అప్పటి విమర్శకులు లేకపోతే ప్రతిపక్షాలు లేదా మేధావులు చాలా విమర్శలు చేశారు. ఏమన్నారంటే ఆ యొక్క అవసరం అయిపోయినా కూడా ఎమర్జెన్సీని కంటిన్యూ చేశారు ఎక్కువ కాలము, అవసరం లేనప్పుడు కూడా ఎమర్జెన్సీ పెట్టారని చెప్పేసి విమర్శించడం జరిగింది. అయితే 1975 జూన్ 25వ తారీఖు నాడు ఏదైతే ఎమర్జెన్సీ తీసుకొచ్చారో దాని ప్రొక్లమేషన్ 1975 జూన్ 26 నుంచి అది అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి జరిగిన 4 సంవత్సరాల గురించి మనం చర్చించుకునేటప్పుడు అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్ని అప్పుడు జరిగినటువంటి కోర్టు కేసుల్ని మనం క్షుణ్ణంగా పరిశీలించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. 1975 జూన్ 25వ తారీఖు నాడు ఏదైతే ఎమర్జెన్సీ పెట్టారో దానికి ముందు 1971లో పెట్టినటువంటి ఎమర్జెన్సీ కొనసాగుతూ ఉన్నది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజాస్వామ్యానికి ముఖ్యంగా 3 విషయాలు అప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి గమనించి ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వం నడుస్తుందా లేదా అనేది గమనించాలి. ఫ్రీ ప్రెస్, ఫ్రీ పార్లమెంటు, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ఈ 3 స్వతంత్రంగా న్యాయ వ్యవస్థ, స్వేచ్ఛగా పార్లమెంటు, స్వేచ్ఛగా ప్రెస్, ఈ 3 పని చేస్తేనే అప్పుడు అక్కడ ప్రజాస్వామ్యం ఉంది, రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరుగుతుంది అని మనం నమ్మవచ్చు. అయితే 1971 ఎమర్జెన్సీ ఉన్నా కూడా అప్పుడు రాజ్యాంగం పనిచేస్తూ ఉండింది. ప్రాథమిక హక్కులకి ఎటువంటి భంగం కలగకుండా, ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ 3 ఎమర్జెన్సీలప్పుడు జరిగినాయి అని చెప్పేది ప్రజలు విశ్వసిస్తున్నారు, ప్రతిపక్షాలు కూడా సమర్థించారు. అయితే విమర్శ ఏంటంటే ఈ 3 సార్లు పెట్టినటువంటి ఎమర్జెన్సీ కాల పరిమితి దాని అవసరం అయిన తర్వాత కూడా కొనసాగించారు అనే ఒక ప్రత్యేకమైనటువంటి విమర్శ అప్పటి ప్రభుత్వాల మీద ఉండేది. అయితే 1975లో పెట్టినటువంటి ఎమర్జెన్సీకి సంబంధించి ముఖ్యంగా ఎక్సెస్ పవర్ అంటే అవసరమైన దానికంటే ఎక్కువ పవర్ వాడి మిస్యూజ్ చేశారు. ఈ అన్నిటికీ కారణం ఏంటంటే అప్పుడు ఉన్న రాజకీయ న్యాయ వ్యవస్థలో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన పరిస్థితులు. ఒకటి, ఇందిరాగాంధీ గారి మీద రాజనారాయణ అనే ఆయన ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరిగినప్పుడు ఆ ఎన్నికల్లో ఈమె మాల్ ప్రాక్టీసెస్ చేసింది అని చెప్పేసి కేసు పెట్టడం జరిగింది.
ఆ కేసులో మరి రాజనారాయణ గారు గెలవటం, ఈమె ఎన్నిక చెల్లదు, ఈమె ఎన్నిక అవడానికి కొన్ని మాల్ ప్రాక్టీసెస్ చేసింది అని చెప్పేసి తీర్పు ఇవ్వటం జరిగింది. అప్పుడు ఆ తీర్పుకి అగైనెస్ట్గా సుప్రీంకోర్టుకి మరి అప్పీల్ చేసుకోవటం జరిగింది. ఆ తీర్పు ఇచ్చిన జడ్జి గారి యొక్క న్యాయ వ్యవస్థలో అతనికి ఉన్నటువంటి స్వతంత్ర స్వేచ్ఛ యుత వాతావరణంలో ఇచ్చిన తీర్పు చాలా ముఖ్యమైన తీర్పు. న్యాయ వ్యవస్థలో జడ్జిలు అనేవాళ్ళు, న్యాయమూర్తులు చక్కగా ఎటువంటి విషయాలకి లొంగకుండా పరిపాలిస్తారు అని ఒక ముఖ్యమైన విషయం మనకు తెలియటం జరిగింది. అప్పుడు దాకా మరి న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులు ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా భయపడకుండా తీర్పులు ఇస్తున్నారు అనే ఒక నానుడి ఉండింది. జవహర్లాల్ నెహ్రూ గారు ఈ యొక్క జవహర్లాల్ నెహ్రూ గారు అంటే అప్పటి ప్రధానమంత్రి, మరి ఇందిరాగాంధీ యొక్క తండ్రి గారు. వారు ఏమన్నారంటే, న్యాయమూర్తులు అనేవాళ్ళు అవసరమైనప్పుడు స్వతంత్రంగా ఎదుటి వాళ్ళు ఎంత గొప్పవారైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినా కూడా నిలబడి గట్టిగా వాళ్ళ స్వతంత్రతని ఎక్సర్సైజ్ చేసుకొని స్వేచ్ఛగా పనిచేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు దాకా ఏ న్యాయమూర్తి మీద కూడా మరి స్వతంత్రంగా వ్యవహరించి తీర్పులు ఇచ్చినందుకు ట్రాన్స్ఫర్లు చేయటం కానీ డిమోషన్లు చేయటం కానీ జరగలేదు. పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ యాక్ట్ కింద పార్లమెంటుని ప్రొటెక్ట్ చేస్తూ ఆ యాక్ట్ ప్రకారం అందరూ నడుచుకునేవాళ్ళు. ఫ్రీ ప్రెస్ ఉండేది, ఇప్పుడు కూడా ఫ్రీ ప్రెస్ ఉందని అంటున్నారు. ఆ ఫ్రీ ప్రెస్ ప్రకారము న్యాయమూర్తులు ఇచ్చినటువంటి తీర్పుల గురించి పేపర్లలో కానీ, అప్పుడు టీవీ లేదు, ఉన్నా కూడా టీవీల్లో కానీ చర్చలు అనేది జరుగుతుండేవి. పేపర్లలో రాసేవాళ్ళు, ప్రతిపక్షాల గురించి రాసేవాళ్ళు, మరియు అధికార పక్షం గురించి రాసేవాళ్ళు. దేనికి భయపడకుండా ప్రెస్ వాళ్ళు స్వేచ్ఛగా స్వతంత్రంగా అన్ని విషయాల్ని రిపోర్ట్ చేసేవాళ్ళు. మరి ఇలా ప్రజాస్వామ్యంలో ఫ్రీ ప్రెస్, ఫ్రీ పార్లమెంటు, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది చక్కగా జరిగిపోతూ ఉండేది. మరి 1975 జూన్ 25వ తారీఖు ఇచ్చినటువంటి ఎమర్జెన్సీ ప్రకటించిన తర్వాత వీటికి సంబంధించి అనేక ఇబ్బందులు, మార్పులు, చేర్పులు జరిగినాయి. వాటి గురించి చర్చించుకునే ముందు మనం అప్పుడున్న జడ్జి గారు, షా అనే జడ్జి గారి గురించి మాట్లాడుకోవాలి. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రజాస్వామ్యంలో సివిల్ లిబర్టీస్కి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. అదేవిధంగా ఒక కామన్ మ్యాన్ డైవర్సిఫైడ్ వ్యూస్తో ఉన్నప్పుడు అందరూ కూడా ఫ్రీగా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చేసుకుంటూ మాట్లాడుకున్నప్పుడే దేశాభివృద్ధి జరుగుతుంది. తద్వారానే ప్రజాస్వామ్య విలువలు కాపాడబడతాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి 12 జూన్ నాడు 1975లో సిన్హా అనే అలహాబాద్ హైకోర్టు జడ్జి 6 years అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షా గారు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈమె కరప్ట్ ప్రాక్టీసెస్ లేదా మాల్ ప్రాక్టీసెస్ చేసింది ఎలక్షన్ అయ్యేదానికి, ఎలక్షన్లో గెలిచేందుకోసం అని చెప్పి తీర్పిస్తూ అప్పుడున్న చట్ట ప్రకారం ఆమెని 6 years మళ్ళా ఎలక్షన్లో నిలబడకుండా డిస్క్వాలిఫై చేయడం జరిగింది. అలా డిస్క్వాలిఫై చేసిన తర్వాత ఆ తీర్పు మీద అప్పీల్కి వెళ్ళేందుకోసం 20 రోజులు సమయం ఇవ్వటం జరిగింది. ఈ 20 రోజుల్లో అప్పటి ప్రధాన సీనియర్ ప్రముఖ న్యాయవాది ఎన్ఏ పాల్కీవాలా గారిని వకీలుగా పెట్టుకొని ఇందిరాగాంధీ గారు మరి అప్పీల్ వేయటం జరిగింది. ఆ అప్పీల్లో అన్కండిషనల్ స్టే, టోటల్ ఆర్డర్ స్టే ఇవ్వమని చెప్పేసి ఆయన సలహా మేరకు సుప్రీంకోర్టులో వాదన చేయటం, స్టే పిటిషన్ వేయటం జరిగింది.
అలా గనక చేయకపోతే దేశంలో విచ్ఛిన్నకరమైనటువంటి పరిస్థితి వస్తుంది. మరి అలాంటి స్టే ఇస్తే తప్ప మరి ఇబ్బంది వస్తుంది అని చెప్పి కోరడం జరిగింది. అలా కోరడం అనేది విమర్శకుల ప్రకారం తప్పుగా కోరారు. ఎందుకంటే అప్పటి పరిస్థితుల్లో అలాంటి స్టే గనక కోర్టు వారి దగ్గర నుంచి పొందితే పబ్లిక్ ఈమె న్యాయ వ్యవస్థని ఇన్ఫ్లుయెన్స్ చేసింది, లేదా న్యాయ వ్యవస్థ లొంగిపోయింది, న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయలేదు అని చెప్పి ఈమెను రాజీనామా చేయమని చెప్పి కోరే పరిస్థితి ఉండింది. అయితే ఈమె ప్రధానమంత్రి అయినా కూడా అప్పటి జడ్జి గారు జస్టిస్ కృష్ణ అయ్యర్ గారు వారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ప్రముఖ న్యాయవాది, లా మినిస్టర్గా కేరళలో చేశారు, అక్కడ హైకోర్టు జడ్జిగా చేశారు, తర్వాత సుప్రీంకోర్టు జడ్జిగా చేశారు. ఆయన మానవతావాది, కొంచెం కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. తర్వాత ఆయన దైవాన్ని నమ్మాడు ఆయన ఆఖరి దశలో. మరి అంత గొప్ప వ్యక్తి ఆమె ప్రధానమంత్రి అయినా కూడా స్టే అనేది కండిషనల్ స్టే ఇవ్వటం జరిగింది. ఈ కండిషనల్ స్టే ప్రకారం ఆయన 2 కండిషన్స్ ముఖ్యంగా పెట్టారు. ఆయన పెట్టిన కండిషన్ల ప్రకారము ఈమె ఎంపీగా గెలిచినా కూడా ఈమె ప్రొసీడింగ్స్కి అంటే లోక్సభలో ఎంపీగా ప్రొసీడింగ్స్లో పాల్గొనటానికి లేదు, ఈమెకి ఓటు హక్కు లేదు. అదేవిధంగా రెమ్యూనరేషన్ కూడా అంటే శాలరీ కూడా ఈమెకి ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఈమె ప్రైమ్ మినిస్టర్గా మరి 2 అంటే పార్లమెంట్లో అంటే లోక్సభ రాజ్యసభలో రెండిట్లో కూడా ఈమె హాజరవచ్చు, ఈమె మాట్లాడవచ్చు, చర్చల్లో పాల్గొనవచ్చు ప్రైమ్ మినిస్టర్ కెపాసిటీలో అని చెప్పి ఆయన మరి పర్మిషన్ ఇవ్వటం, కండిషన్ స్టే ఇవ్వటం జరిగింది. అయితే ప్రైమ్ మినిస్టర్గా కూడా ఈమె ఓటింగ్లో పాల్గొనేదానికి లేదని చెప్పి కూడా మరి కండిషన్ పెట్టడం జరిగింది. అప్పుడున్న పరిస్థితుల్లో సెక్షన్ 144 సెక్షన్ ఉన్నా కూడా అప్పటి ప్రధాన మంత్రి గౌరవనీయులు శ్రీమతి ఇందిరాగాంధీ ఇంటి ముందల ఎంతో మంది ప్రజలు అనేక విధాలుగా తీసుకొచ్చి ఆ పార్టీ వాళ్ళు కూడా ఈమె మాకు ప్రైమ్ మినిస్టర్ ఉండాలి, ఈమె ఎన్నిక చెల్లదని చెప్పడం తప్పు, కాబట్టి ఈమెను కొనసాగించండి అని చెప్పి ర్యాలీస్ చేయడం జరిగింది. అప్పుడున్న 144 సెక్షన్ ప్రకారం అక్కడ ఎవరు ర్యాలీస్ చేయడానికి లేదు. అదే ప్రతిపక్షాలకైతే అక్కడ మరి ర్యాలీస్ అనేది జరుపుకోవడానికి అవకాశం లేదు. మరి ఇందిరాగాంధీ గారి యొక్క పార్టీ అప్పటి కాంగ్రెస్ పార్టీ తరపున మటుకు అనేక ర్యాలీస్ జరిగి ఎక్కువ మందిని వెహికల్స్లో తీసుకొచ్చి ఒక ఒత్తిడి, ప్రజాస్వామ్యంగా మేము ఉన్నాము, రాజకీయంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతిపక్షాల మీద శత్రుత్వం ఉన్నట్టుగా ప్రజల ద్వారా తెలపడం జరిగింది. ఇలాంటి ప్రజా వ్యతిరేక చర్యలు అప్పుడు చేయడం జరిగింది. ఎమర్జెన్సీ పెట్టేందుకోసం అప్పుడున్నటువంటి కొంతమంది ముఖ్యమంత్రులతోటి చర్చించుకొని వాళ్ళు ఇచ్చిన సలహా ప్రకారం ఎమర్జెన్సీ ప్రొక్లమేషను ఇవ్వటానికి ప్రెసిడెంట్కి అడ్వైజ్ చేసి ప్రెసిడెంట్కి ఎటువంటి పవర్స్ ఉన్నాయో తెలియజేసి ఆయన ద్వారా పెట్టించడం జరిగింది. మరి ప్రొసీజర్ ఇది కూడా కరెక్ట్గా అప్పుడు ఫాలో కాలేదు, క్యాబినెట్లో కూడా ఇది డిస్కషన్ అనేది జరగలేదు అనేది ఒక విమర్శ అప్పుడు ఉన్నది. అదేవిధంగా 1 వారం లోపలే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వాల చేత రాటిఫికేషన్స్ అన్ని అసెంబ్లీస్లో ఫేవరబుల్గా తీసుకురావడం జరిగింది. అంత తొందరగా అంత విచిత్రంగా ఎవరికీ తెలియకుండా మరి ఈ యొక్క ఎమర్జెన్సీని అప్పుడు పెట్టినప్పుడు ఈ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా చాలా పోరాటాలు జరిగింది. చాలా మిస్యూజ్ అయింది పవర్ అంతా. ఆ పవర్ అంతా మిస్యూజ్ అయినా కూడా పవర్ఫుల్గా పోలీస్ వాళ్ళు కానీ, ఆరోగ్య శాఖ కానీ, లేదా ఇతర వ్యవస్థల్లో కానీ అనేక ఇబ్బందులు జరిగినప్పుడు, అనేక విధాలుగా ఫైట్స్ జరిగినప్పుడు మరి ప్రజలు న్యాయ వ్యవస్థని తట్టి లేపి అక్కడ బెయిల్స్ కోసం పిటిషన్స్ వేయటం జరిగింది. మరి అప్పుడున్నటువంటి 5 మంది జడ్జీలు ఈ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి మరి ఉంటాయా లేవా ఈ యొక్క ఎమర్జెన్సీ పీరియడ్లో అని ఒక చర్చ జరుగుతున్నప్పుడు ఒక్క హెచ్ఆర్ కన్నా జడ్జి గారు తప్ప మిగతా జడ్జిలందరూ కూడా ఫండమెంటల్ రైట్స్ అనేవి లేవు
అని చెప్పడం జరిగింది. ప్రెస్ మీద సెన్సార్షిప్ పెట్టడం, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద చాలా మంది ప్రతిపక్ష నాయకుల్ని, ఎవరైతే విమర్శకులు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయటం, ఇవన్నీ అప్పుడు జరిగింది. అంతేకాకుండా సుమారు 56 మంది హైకోర్టు జడ్జిల్ని ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చారో వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి ఒక నోట్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ విధంగా గుజరాత్ హైకోర్టు జడ్జి ఒక అతన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు. దీన్ని క్వశ్చన్ చేస్తూ గుజరాత్ హైకోర్టులో మరి అప్పుడు ఆయన ఒక రిట్ పిటిషన్ కూడా వేశారు. ఆ రిట్ పిటిషన్లో ఆయన గెలవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయడం తప్పని కూడా చెప్పడం జరిగింది. అప్పటి ప్రముఖ న్యాయవాది అయినటువంటి లా మినిస్టర్ గారు కూడా జడ్జీల యొక్క కన్సెంట్ లేకుండా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం అని చెప్పినా కూడా అనేక ట్రాన్స్ఫర్లు మరి ఆర్టికల్ 21 వైలేట్ చేస్తూ ట్రాన్స్ఫర్లు చేయటం జరిగింది. యాక్ట్, మీసా యాక్ట్ అని అప్పుడు ఉండింది. మరి అనేక హైకోర్టుల్లో వేసినటువంటి అన్ని పిటిషన్స్ను కూడా ఫండమెంటల్ రైట్స్ను వైలేట్ చేస్తూ మమ్మల్ని అరెస్ట్ చేశారని వేసిన పిటిషన్లన్నీ కొట్టివేసినప్పుడు, వీటి మీద సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు మరి 4:1 మరి జడ్జిమెంట్ ఒకటి ఇది ఇవ్వడం జరిగింది. 4:1 అంటే చీఫ్ జస్టిస్ రే, బేగ్, చంద్రచూడ్, భగవతి వీళ్ళు నలుగురు కూడా మరి ఈ అరెస్టులన్నిటికీ సమర్థనీయమే, చట్ట ప్రకారమే ఉన్నాయని చెప్పడం జరిగింది. అయితే హెచ్ఆర్ కన్నా గారి మటుకు ఇది తప్పు అని చెప్పి మైనారిటీ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అలా మైనారిటీ జడ్జిమెంట్ ఇచ్చారు కాబట్టి ఆ హెచ్ఆర్ కన్నా గారిని తప్పించి ఆయన కంటే జూనియర్ అయిన వ్యక్తికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పదవిని ఇవ్వడం జరిగింది. దాని తర్వాత హెచ్ఆర్ కన్నా గారు మరి రిజైన్ చేసేశారు. దాని తర్వాత కూడా అనేక సందర్భాల్లో 2-3 సందర్భాల్లో సీనియర్కి ఇవ్వకుండా జూనియర్కి ఇవ్వటం అనేది జరిగింది. అలా న్యాయ వ్యవస్థలో మరి అనేక సందర్భాల్లో అప్పటి ప్రభుత్వం యొక్క ఇంటర్ఫిరెన్స్ వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి జరిగినాయి. అయినా కూడా ప్రజలందరూ అనేక విధాలుగా అప్పటి ఎమర్జెన్సీ అత్యయిక పరిస్థితి మీద పోరాడి కోర్టుల్లో ఓడిపోయినా కూడా బెదరకుండా, భయపడకుండా స్వేచ్ఛగా వాళ్ళ యొక్క డిసెంట్ తెలుపుతూ ప్రతిపక్ష నాయకుల ఆధ్వర్యంలో, మేధావుల ఆధ్వర్యంలో పోరాటం చేశారు. తదనంతరం ఇందిరాగాంధీని వాళ్ళ ప్రభుత్వాన్ని ఎలక్షన్లో ఓడించడం జరిగింది. అలా ఓడిపోయిన తర్వాత ఆ ప్రభుత్వం పోయిన తర్వాత కొత్త ప్రభుత్వం, జనతా ప్రభుత్వం రావడం జరిగింది. ఆ ప్రభుత్వ పరిపాలనలో ఉన్నప్పుడు కొన్ని లుకలుకలు ఏర్పడినాయి. అయితే ఇందిరాగాంధీ విధించిన అత్యయిక పరిస్థితి 21 నెలల పాటు కొనసాగింది. అప్పటి రోజులకి ఇప్పటి రోజులకి మనం ఒక పోలిక అనేది చేయటం చాలా తప్పుగా నేను భావిస్తున్నాను. అలనాటి అప్పటి ప్రజల యొక్క పోరాటం ప్రజాస్వామ్యయుతమే కాదు, ఎంతో ధైర్యంగా పోరాటం జరిగింది. మన రాజ్యాంగాన్ని, ప్రజాతంత్ర జీవనాన్ని పునరుద్ధరించడానికి సాహసోపేతంగా పోరాడిన లక్షలాది మంది పురుషులు, స్త్రీలు వాళ్ళ యొక్క త్యాగాన్ని కించపరచడమే అవుతుంది. ఇప్పుడు ప్రజలు కొంతమందే పోరాడుతున్నారు, కొంతమందే వ్యతిరేకంగా ఉన్నారు. కానీ అప్పుడు ప్రజలంతా ఏకతాటిగా ఒకరిగా నిలిచి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్లను సరిదిద్దేందుకోసం అనేక విధాలుగా పోరాటాలు చేశారు. వీరి పోరాటాన్ని రెండో స్వాతంత్ర ఉద్యమంగా మనం వర్ణించవచ్చు. మొదటి స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ, నెహ్రూ గారి నాయకత్వంలో మనం అనేక పోరాటాలు జరిపి స్వాతంత్రాన్ని సముపార్జించుకున్నాం. మనకందరికీ తెలిసింది ఆగస్టు 15వ తారీఖు నాడు 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రం కోసం ఎందరో మహనీయులు ప్రాణాలు త్యాగం చేసి వాళ్ళు మనకు స్వాతంత్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే వాళ్ళు కలలుగన్నటువంటి స్వాతంత్రం నిజంగా ఎప్పుడు వస్తుంది అని అంటే వాళ్ళు రాసుకున్నటువంటి కొన్ని విషయాలు మనకు రాజ్యాంగంలో తెలుస్తున్నాయి. ఆ రాజ్యాంగంలో తెలిసినటువంటి అనేక విషయాలను మనం కనుక కూలంకుషంగా చర్చిస్తే మరి నవంబర్ 26వ తారీఖు నాడు 1949లో మనం రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్నాము. అది కూడా ఎవరు చేసుకున్నారు?
ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఈ రాజ్యాంగాన్ని రాసుకున్నారు. దాంట్లో మనం చూస్తే ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 1950లో చూస్తే ప్రియంబుల్లో వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాల్మన్లీ కాన్స్టిట్యూటెడ్ ఇండియా ఇంటూ ఏ సావరిన్ సోషలిస్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని ఈరోజు రాసుకున్నాం. మరి అలాంటి రాసుకొని దాంట్లో మనం ఏం చెప్పుకున్నాము, జస్టిస్, సోషల్, ఎకనామికల్, పొలిటికల్ అని, లిబర్టీ ఆఫ్ థాట్ ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్ అని, ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ అని, అండ్ టు ప్రమోట్ అమాంగ్ దెమ్ ఆల్ ఫ్రెటర్నిటీ, అష్యూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్ అండ్ ద యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్. ఇలాంటి ఎన్నో ఉత్తమమైనటువంటి ఆశయాలు మనం రాసుకున్నాం. అంతేకాకుండా మరి రాజ్యాంగంలో మనము సోషల్ రెవల్యూషన్ ద్వారా వెల్ఫేర్ స్టేట్ అంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడు గుడ్డ బట్ట అనేది దొరికే విధంగా కావాల్సినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి మనం దాంట్లో రాసుకున్నాం. సోషల్ రెవల్యూషన్ ద్వారా డెమోక్రటిక్ సెటప్లో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పాలించుకుంటూ వచ్చిన రాజ్యాంగం, వచ్చినటువంటి పరిస్థితి మనకందరికీ తెలుసు. అయితే మనకు రిపబ్లిక్గా మన రాజ్యాంగం 1950లో జనవరి 26 ఏర్పాటైంది. 1950 జనవరి 24 నాడు మరి ప్రెసిడెంట్ గారి సంతకాలు అయిన తర్వాత ఆ రాజ్యాంగం 26 జనవరి 1950 నుంచి అమల్లోకి వచ్చింది. గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నాం. గణతంత్ర రాజ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పరిపాలించేటువంటి ప్రభుత్వం అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. మరి అటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి రాజ్యాంగం హక్కులని కాలరోసి ఎమర్జెన్సీ అప్పుడు స్త్రీలు, పురుషులు, పిల్లలనే తేడా లేకుండా అందరి మీద ఒక శత్రువుల్లాగా వాళ్ళని పోరాటం చేసినప్పుడు అటువంటి అత్యయిక పరిస్థితికి వ్యతిరేకంగా 21 నెలల పాటు ప్రజలు దాన్ని భరించి దానికి వ్యతిరేకంగా పోరాడారు. మరి అటువంటి పరిస్థితి ఈరోజు ఉందా అంటే లేదు. అప్పుడు జరిగినటువంటి పోరాటం సాహసోపేతంగా జరిగింది. లక్షలాది స్త్రీ పురుషులు వాళ్ళు అనేక త్యాగాలు చేశారు. వాళ్ళని వీళ్ళతో పోల్చడం అనేది ఇందాక చెప్పిన విధంగా కొంత కించపరటమే అవుతుంది. అంటే మొదటి స్వాతంత్ర యుద్ధంగా లేకపోతే మొదటి స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ప్రజలు మరలా అంటే 1947కు ముందు జరిగినటువంటి పోరాటం గురించి మనం మొదటి స్వాతంత్ర పోరాటం అయితే దీన్ని రెండో స్వాతంత్ర పోరాటంగా మనం అనుకోవచ్చు. ఇలా రెండో స్వాతంత్ర పోరాటంలో ప్రజలు అసలు ఏం చేశారు, ఎలా వాళ్ళ యొక్క హక్కుల్ని కాపాడారని చెప్పి మనం చూసినప్పుడు ఎమర్జెన్సీ కాలంలో అప్పటి ఇందిరాగాంధీ సర్కారు ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డారు. ఎలాంటి అంటే కొన్ని సందర్భాల్లో మనం చూసినప్పుడు పోలీసు ఎక్సెసివ్గా పవర్ వాడి శత్రువుల్లాగా మన దేశ ప్రతిపక్ష నాయకుల్ని కారణం లేకుండా కూడా మీసా కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. అంతేకాదండి, అప్పుడు చాలామంది నాయకులు బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి, పేపర్లలో రాయలేని పరిస్థితి, మరి న్యాయ వ్యవస్థ వాళ్ళకి తగు సహాయం అందించలేని పరిస్థితి. అయితే దీనన్నిటికంటే కూడా అత్యంత దారుణమైనది ఏంటంటే సుప్రీంకోర్టు ముందుకు కూడా వచ్చినటువంటి హీబియస్ కార్పస్ కేసు. ఇందిరాగాంధీ ప్రభుత్వం నిరంకుశ ప్రభుత్వమే కాదు, ఏకంగా ఫ్యాసిస్టు ప్రభుత్వం అని ఆ కేసులో జరిగినటువంటి తీర్పు చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏఎన్ రే, మరి జడ్జీలు హెచ్ఆర్ ఖన్నా, హెచ్ఎం బేగ్, వైవి చంద్రచూడ్, పిఎన్ భగవత్తో కూడిన 5 సభ్యుల ధర్మాసనం దాన్ని విచారించింది. మనం ఇందాక చెప్పినట్టుగా 4 జడ్జీలు ప్రాథమిక హక్కులు భంగం కలిగినా పర్వాలేదు, రాజ్యాంగంలోని 14వ అధికరణ పౌరులంతా చట్టం ముందు సమానాలని ఉద్ఘాటిస్తుంటే 21వ అధికరణ పౌరులకు ప్రాణాలను కాపాడే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు ఉన్నాయని స్పష్టం చేస్తుంటే, ఇవన్నీ కాకుండా రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా ఈ 2 అధికరణలను సస్పెండ్ చేసేస్తే
మీసా కింద అరెస్ట్ చేసి ఈ ప్రజలందరినీ జైల్లో పెడితే దాన్ని వ్యతిరేకించిన వాళ్ళని కూడా అనేక ఇబ్బందులు గురి చేసినప్పుడు హీబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే వాటిని స్వీకరించి మరి కొన్ని హైకోర్టుల్లో జరిగినటువంటి కేసుల్లో వచ్చిన తీర్పులకు సంబంధించి భారత ప్రభుత్వం తరపున జనరల్ నిరేన్ డే అని లాయర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేకపోతే అటార్నీ జనరల్ అనుకోవచ్చు ఆయన్ని, వారు ఎమర్జెన్సీ అమల్లో ఉన్నంత కాలం ఈ ప్రాథమిక హక్కులు అనేవి వాళ్ళకు ఉండవు అని వాదించాడనమాట. అతను చెప్పినంత ప్రకారము 1421 రాజ్యాంగ అధికరణల కింద రక్షణ కోసం సుప్రీంకోర్టుకి నేరుగా వెళ్ళే హక్కు ఈ ప్రజలకి ఎమర్జెన్సీ పీరియడ్లో లేదని వాళ్ళు వాదిస్తే ఆ వాదనని ఒప్పుకోవడం జరిగింది సుప్రీంకోర్టు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, మరి ఒక పోలీస్ అధికారి ఎవరినైనా సరే పట్టుకొని లోపల పెడితే చట్ట ప్రకారం పెట్టకపోయినా మరి అతనికి సంబంధించినటువంటి బంధువులు కానీ స్నేహితులు కానీ నేరుగా సుప్రీంకోర్టుకు వచ్చి హీబియస్ కార్పస్ పిటిషన్ వేసి మాకి అన్యాయం జరిగిందని చెప్పుకునే హక్కు ఉన్నదా లేదా అని అంటే ఈ లాయర్ గారు నిరేన్ డే గారు గౌరవనీయులు అప్పుడు అటార్నీ జనరల్ గారు వాదించి వాళ్ళకి అటువంటి హక్కు లేదు, ఈ ఎమర్జెన్సీ ఉన్నంతకాలం కోర్టులు ఈ పిటిషన్ని ఎంటర్టైన్ చేయడానికి లేదని చెప్పి వాదిస్తే మరి 4 జడ్జీలు ఈ వాదంతో ఏకీభవించి మరి తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి జస్టిస్ బేగ్ ఆయన ఏమన్నారంటే, మరి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎవరినైతే అరెస్ట్ చేశారో, ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళందరికీ అన్నపానాలు అవన్నీ కూడా బాగా జరుగుతున్నాయి కాబట్టి, వాళ్ళని చక్కగా చూసుకుంటున్నారు కాబట్టి, వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టలేదు కాబట్టి, వాళ్ళకి హక్కుల భంగం అనేది జరగలేదు కాబట్టి మరి ఈ యొక్క ఎమర్జెన్సీ పీరియడ్లో వీళ్ళకి రైట్ టు బెయిల్ అనేది హీబియస్ కార్పస్ కేసు కింద జరగడానికి లేదని చెప్పినప్పుడు మరి ఆ 4 జడ్జీలు ఒప్పుకున్నందువల్ల ఆ చట్టాలు అమల్లోకి వచ్చింది. మరి నేను ఇందాక చెప్పిన విధంగా ఆ 4 జడ్జీలకు కూడా పదోన్నతుల సమయంలో అనేక విధాలుగా సహాయం జరిగి వాళ్ళు ప్రధాన న్యాయమూర్తులు అవడం జరిగింది. అయితే ఖన్నా అనే ఆయన, హెచ్ఆర్ ఖన్నా అనే ఆయన సీనియర్ అయినా కానీ ఈ ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత హీబియస్ కార్పస్లో ఎవరైతే న్యాయవాదిగా నిరేన్ డే గవర్నమెంట్ తరఫున వాదించాడో ఆయన ఎమర్జెన్సీకి వ్యతిరేకిస్తే ఇందిరాగాంధీ గారు ఏమైనా చేస్తారేమో అని చెప్పి భయపడి వేధింపులకు గురవుతానని చెప్పి కూడా చేశారని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఎమర్జెన్సీ పీరియడ్లో అప్పుడు పోరాడే నాయకత్తులు, కార్యకర్తలు, నాయకులు వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు యొక్క రక్షణ వాళ్ళకు లేకున్నా హీబియస్ కార్పస్ అనే పిటిషన్ని వేసే లోకస్ స్టాండీ వాళ్ళకు లేకపోయినా కానీ వాళ్ళు వెనకడుగు వేయకుండా ప్రాణాలను సైతం త్యాగం చేసి మరి ఎమర్జెన్సీ దుష్పరిమాణాలు కూడా తట్టుకొని నిలబడి మరి వాళ్ళు ముందుకొచ్చి మన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. మరి అలాంటి వ్యక్తులు 2వ స్వాతంత్ర యుద్ధం ద్వారా మనకు పోరాడి నిలబెట్టినటువంటి స్వాతంత్ర అనేది లేకపోతే ఈ రాజ్యాంగబద్ధంగా ప్రస్తుతం ఏదైతే మనం రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగంలో మనకున్నటువంటి హక్కుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉంది. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో ఈ యొక్క 121B అంటే రాజద్రోహం అనే ఒక సెక్షన్ కింద కేసు పెట్టి దానికి ఉన్న పనిష్మెంట్ ప్రకారము మరి వెంటనే బెయిల్ ఇచ్చే పరిస్థితి లేకుండా ఉన్నప్పుడు దాన్ని మిస్యూజ్ జరుగుతుంది అని చెప్పి ఎక్కువ వాదనలు వస్తున్నాయి, విమర్శలు కూడా వస్తున్నాయి. ఏ ప్రభుత్వం చూసినా కూడా గతంలో కూడా మరి రాజకీయంగా తమని ఒప్పుకోనేటువంటి వాళ్ళు లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న నాయకులందరినీ రాజకీయ శత్రువులుగా చూస్తూ వాళ్ళందరినీ కూడా
రాజకీయ ఖైదీలను చేసి లోపల పెట్టి వాళ్ళందరూ కూడా బయటికి బెయిల్ వచ్చేదానికోసంగా వాళ్ళు తిప్పలు పడుతూ ఉంటే మరి ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజలకి మేము ఏదో చేస్తున్నాము, ప్రజాస్వామ్యయుతంగా ఉన్నాము అని చెప్పి మరి చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం అనేది చెప్పేసి నేను భావిస్తున్నాను. అందరూ కూడా అలా విమర్శిస్తున్నారని కూడా నేను చెప్తున్నాను. అంతేకాకుండా ఉపా యాక్ట్లో మనం గతంలో చెప్పిన విధంగా అనేక మంది ప్రజానాయకుల్ని కూడా లేకపోతే మేధావుల్ని కూడా చట్టానికి వ్యతిరేకంగా అరెస్టులు జరిగిన సందర్భం ఉంది. ఈ మధ్య ఒక కేరళ డాక్టర్ గారిని ఆయన అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఆయనకి రోగాలు ఉన్నా కూడా అతనికి కూడా మెడికల్ బెయిల్ కూడా ఇవ్వలేదు. ఆ మెడికల్ బెయిల్గా ఇవ్వనందువల్ల జైల్లోనే ఆయన చనిపోవడం జరిగింది. అయితే కోర్టు వారు ప్రైవేట్ డాక్టర్ చేత ట్రీట్మెంట్ ఇప్పించుకునేందుకు అవకాశం ఇచ్చారు. కానీ ఆయన నాకు ఎటువంటి ట్రీట్మెంట్ అలాంటిది అవసరం లేదు, మెడికల్ బెయిల్ ఇస్తే నేను బయటికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటాను, లేదంటే ఈ జైల్లోనే ఉండి చచ్చిపోతాను, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి జైల్లోనే ఉండి మరి జైల్లోనే చచ్చిపోయారు. మరి ఇవన్నీ మనం గమనించినప్పుడు ఏదైతే నాయకులు త్యాగాలు చేసి వాళ్ళ ప్రాణాలను సైతం కూడా పణంగా పెట్టి మనకు స్వాతంత్రాన్ని అందించారో, అదేవిధంగా ఎమర్జెన్సీ పీరియడ్లో మరి చాలామంది ప్రజలు అటు స్త్రీలు కానీ పురుషులు కానీ అప్పటి ప్రధాన మంత్రి గారి యొక్క పవర్కి వ్యతిరేకంగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడి మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళని ఓడించి మనందరి కోసం ఇప్పుడున్నటువంటి విలువలు కలిగినటువంటి ప్రజాస్వామ్యాన్ని మరి తీసుకెళ్ళినప్పుడు మరి అప్పటి ఎమర్జెన్సీ తోటి ఇప్పుడున్న పరిస్థితుల్ని పోల్చడం అనేది తప్పు. అప్పటి ప్రజలు వేరు, వాళ్ళ యొక్క త్యాగాలు వేరు, వాళ్ళ యొక్క పోరాట విధానాలు వేరు. అయితే ఇప్పుడున్న ప్రజల్లో ఎక్కువ మంది వ్యక్తిగత స్వేచ్ఛని కావాలని కోరుకుంటున్నా కానీ మరి వాళ్ళు దానికి తగ్గట్టుగా పోరాటాలు చేయటం లేదని మనకు అర్థమవుతుంది. అటు జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి చట్టాల ప్రకారం స్టేట్హుడ్ తీసేసి స్పెషల్ స్టేటస్ తీసేశారు. మరి మనం చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్లో ఒక సీనియర్ జర్నలిస్ట్ని అరెస్ట్ చేసినప్పుడు మరి చట్టానికి వ్యతిరేకంగా నన్ను అరెస్ట్ చేశారు, ఈ యొక్క రాజద్రోహం అనేది నేను చేయలేదని చెప్పి ఆయన ఎంత వాదించినా దాన్ని సరిగా పరిగణనలోకి తీసుకుపోతే సుప్రీంకోర్టు వారు ఆయనకి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ కేసులో సుప్రీంకోర్టు వారు ఏమన్నారంటే, ఈ రాజద్రోహం అనేది కేసులు ఇలా పెట్టుకుంటూ పోతే ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది, ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా వాక్ స్వాతంత్రం అనేది ఉంది కాబట్టి, విమర్శ అనేది ప్రతి వాళ్ళు చేసే హక్కు ఉంది కాబట్టి, అలాంటి విమర్శలు చేసిన ప్రతివాడిని కూడా రాజద్రోహం చేశాడని కనుక మనం కేసులు పెట్టుకుంటూ పోతే మరి ప్రజాస్వామ్య విలువలు అనేవి పోతాయి, దేశాభివృద్ధి కూడా ఉండదని చెప్పి ఆయనకి మీద కేసు తీర్పు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఉత్తరప్రదేశ్లో కేరళ నుంచి వెళ్ళినటువంటి ఒక జర్నలిస్టుకి సంబంధించి అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు అతను కూడా వాళ్ళ భార్య వెళ్ళి సుప్రీంకోర్టులో బెయిల్ అప్లికేషన్ వేసుకుంటే ఆ బెయిల్ అప్లికేషన్లో బెయిల్ ఇవ్వలేదు. కానీ వాళ్ళ అమ్మగారి యొక్క ఆరోగ్యం బాగలేదన్నప్పుడు సుప్రీంకోర్టు వారు అతనికి బెయిల్ ఇచ్చి కొన్ని కండిషన్స్ మీద అతనికి సెక్యూరిటీ ఇచ్చి ఇతను వాక్ స్వాతంత్రం మటుకు వాడుకోవడానికి లేదు, ఇతను జైల్లో ఉన్నట్టే, కాకపోతే బెయిల్ అప్పుడు మటుకు వాళ్ళ అమ్మని చూసి వాళ్ళ అమ్మ యొక్క ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఆయనకి ట్రీట్మెంట్ ఇప్పించేదానికి కావాల్సినటువంటి పరిస్థితి అతను చేసుకోవచ్చు అని చెప్పి కొన్ని రోజులు బెయిల్ ఇచ్చి పంపడం జరిగింది. అంతేకాకుండా ఆ బెయిల్లో ఆ గవర్నమెంట్కి ఏదైతే డబ్బు ఖర్చు అవుతుందో ఆ డబ్బు ఖర్చు కూడా మరి గవర్నమెంటే, అంటే సెక్యూరిటీ, ఈ జర్నలిస్ట్కి సెక్యూరిటీ నిమిత్తం అయ్యే ఖర్చుకు సంబంధించిన డబ్బును కూడా ప్రభుత్వం వారే భరించాలని చెప్పేసి ఆ కేసులో తీర్పు వేయటం జరిగింది. అంటే ప్రస్తుత న్యాయ వ్యవస్థ కొంతవరకు పనిచేస్తుంది. అంటే గతంలో లాగా న్యాయ వ్యవస్థలో హేబియస్ కార్పస్ పిటిషనే వేసుకోవడానికి లేదు, ఎమర్జెన్సీ ఉంది కాబట్టి అని చెప్పినప్పుడు ఆ తీర్పు వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది. న్యాయ వ్యవస్థలో
కొన్ని లోపాలు చిన్నవి పెద్దవి ఉన్నా కూడా మరి ఇప్పుడు బెయిల్ అప్లికేషన్ కానీ లేకపోతే హీబియస్ కార్పస్ పిటిషన్స్ కానీ ఆ రాజ్యాంగంలో ఆర్టికల్స్ అంటే ప్రాథమిక హక్కుల్ని వాడుకొని అటు వాక్ స్వాతంత్రం కానీ అందరూ చట్టం ముందు సమానులు అని చెప్పి ఆర్టికల్ 14 కింద కానీ లేకపోతే రైట్ టు లిబర్టీ, పర్సనల్ లిబర్టీ, రైట్ టు లైఫ్ ప్రొటెక్షన్కి మనకి ఏదైతే ఉందో ఆ హక్కును కానీ కాపాడుకునేదానికి ప్రస్తుతం ఎంతో ఉంది. అయితే మరి ఈ రాజద్రోహం కేసులకు సంబంధించి మరి ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి ఒక ఎంపీ గారు వేసిన కేసులో అతనికి బెయిల్ ఇస్తూ, కండిషన్ బెయిల్ ఇస్తూ ఒక చర్చ జరగాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చట్టంలో లోపమా లేకపోతే దాన్ని అమలు పరిచే దాంట్లో లోపం అనే దాన్ని మనం చూసినప్పుడు చట్టంలో లోపం కంటే దాన్ని అమలు పరిచే దాంట్లో చాలా లోపం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. 1965లో వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పులో కేవలం విమర్శిస్తున్నంత మాత్రాన అది రాజద్రోహం కాదు అని చెప్పడం జరిగింది. మరి ఆ తీర్పును అనుసరించి మరి ఏ పోలీస్ అధికారైనా సరే ఒక కేసు కట్టి ఎఫ్ఐఆర్ కట్టేటప్పుడు ఆ ఎఫ్ఐఆర్లో ఉన్న కంటెంట్స్ని బట్టి ఇది కేవలం విమర్శే అని అనుకున్నప్పుడు రాజద్రోహం కింద ఎందుకు కేసు కట్టాల్సిన అవసరం లేదు. ఇంకా వేరే ఏదైనా నేరాలు ఉంటే దాని కింద కట్టచ్చు. అదేవిధంగా అతను పరిశోధన చేసేటప్పుడు ఆ పోలీస్ అధికారి దానికి సంబంధించి రాజద్రోహానికి సంబంధించి కావలసినటువంటి ఎవిడెన్స్ ఉన్నదా లేదా అని చూసి ఒకవేళ ఎవిడెన్స్ లేకపోతే తన పరిశోధనలో అతనికి తెలిసిన విషయాల ప్రకారం అతని మీద రాజద్రోహం సెక్షన్ అనేది పెట్టాల్సిన అవసరం లేదన్నప్పుడు ఆ సెక్షన్ తీసేయాలి. కానీ ప్రస్తుతం మీకు అందరికీ తెలిసిన విధంగా సిబిఐ వచ్చేసి 1963లో ఒక రెజల్యూషన్ ప్రకారం మరి ఏర్పడింది. రెజల్యూషన్ అనేది లా కాదు కాబట్టి లా అనేది అక్కడ లేదు కాబట్టి స్టేట్ అనేది లా ద్వారా ఈ యొక్క సిబిఐ ఏర్పడలేదు కాబట్టి సిబిఐ మీద ఫండమెంటల్స్ వైలేషన్ కింద వెళ్ళే హక్కు, దానివల్ల ఈ సిబిఐని ఏర్పాటు చేయటం చెల్లదని చెప్పి అడిగే హక్కు లేకుండా పోయింది. అయితే సిబిఐ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేస్తే దాని మీద తప్పకుండా ఆర్టికల్ 21 కింద సుప్రీంకోర్టుకి వెళ్ళి తమ హక్కుల్ని కాపాడుకునే పరిస్థితి ఉన్నది. అదే ఎన్ఐఏ అయితే నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అనేది చట్టం ద్వారా పార్లమెంట్ ఒక చట్టం చేసి దాని ద్వారా వచ్చింది కాబట్టి దాన్ని క్వశ్చన్ చేస్తూ మరి ఫండమెంటల్ రైట్స్ని ఇంప్లిమెంటేషన్కి వెళ్ళి అడిగే విధంగా ఉంది. మరి ప్రతి స్టేట్కి పోలీస్ అనేది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి స్టేట్ లిస్ట్లో ఉంది కాబట్టి అక్కడ పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ పోలీస్కి సంబంధించి చట్టం తయారు చేసుకొని పోలీస్ ద్వారా మనకు రక్షణ కల్పిస్తూ న్యాయ వ్యవస్థ ద్వారా పోలీసులు పట్టుకున్నటువంటి వాళ్ళకి శిక్ష ఇప్పించే దానికోసం వాళ్ళు కృషి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పవర్ పోలీస్ మీద, స్టేట్లో ఉన్నటువంటి పోలీస్ మీద లేదు కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ ఏ రాజ్యం ఉంటే, ఎక్కడ ప్రభుత్వం ఉంటే అక్కడ ప్రభుత్వాల పరిపాలనలో పోలీస్ వాళ్ళు చెప్పిన ప్రకారం అక్కడ చేయాల్సి పరిస్థితి వస్తుంది. అయితే కొంతమంది ఇండిపెండెంట్ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘన జరిగినప్పుడు వాళ్ళు ఇండిపెండెంట్గా వ్యవహరిస్తూ కాపాడుతున్నారు. కానీ అందరి విషయాలు అలా జరగటం లేదు. ఇప్పుడున్న ప్రభుత్వాలకు గనక ఆ పోలీసు వాళ్ళ యొక్క డ్యూటీస్ కనుక అంటే వాళ్ళు చెప్పినట్టు కనుక వీళ్ళు వినకపోతే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయటం, లేకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటం, డిస్మిస్ చేయటం, ఇలా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఎక్కువ మంది పోలీసు వాళ్ళు కూడా ఆ పై అధికారులు చెప్పినట్టు లేకపోతే ప్రభుత్వాన్ని ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళు చెప్పినట్టుగా అనేక సందర్భాల్లో మరి కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు అని చెప్పేసి చాలామంది విమర్శిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి తీర్పుల్లో ఎటువంటి లోపం లేదు. కానీ ఇప్పుడు బ్రిటిష్ రాజ్యంలో అంటే బ్రిటన్లో ఈ యొక్క రాజద్రోహం అనే సెక్షన్ని తీసేశారు. కానీ మన దేశంలో మటుకు ఇంకా రాజద్రోహం అనేది ఉన్నది. రాజ్యాలు పోయినాయి, రాజులు పోయారు, కానీ ఈ రాజద్రోహం కేసుల్లో
అనేక మంది ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు ఇరుక్కుంటున్నారు. ముఖ్యంగా ఈ ప్రెస్లో ఎవరైతే పనిచేస్తున్నారో స్వేచ్ఛాయుత ప్రెస్ లేకపోతే అది ప్రజాస్వామ్యం కానే కాదని మీకు నేను మనవి చేస్తున్నాను. మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఫ్రీ ప్రెస్ అనేది ఉండాలంటే, ఫ్రీ పార్లమెంట్ అనేది ఉండాలి అంటే ఈ రాజ్యాంగం ద్వారా మనకున్నటువంటి హక్కుల్ని కాపాడాలంటే మరి ఈ యొక్క ఏదైతే సెక్షన్ ఉందో అది గనక తీసేస్తేనే ఎక్కువ మంది ఈ మేధావులంతా రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య విలువల్లో కాపాడబడుతుంది అని చెప్తున్నారు. అయితే సుప్రీంకోర్టు వారు దీని గురించి ఒక చర్చ చేయాలని చెప్పేసి గౌరవనీయులు శ్రీ రఘురామకృష్ణరాజు కేసులో ఒక బెయిల్ అప్లికేషన్ డిస్పోజ్ చేసేటప్పుడు ఇచ్చిన తీర్పులో చెప్పడం జరిగింది. మనమందరం కూడా ఇది త్వరగా ఈ చర్చ జరిగి వీలైనంత వరకు ఇటువంటి సెక్షనే రద్దు కనుక పరిస్తే మరి పోలీసు వాళ్ళకి ఈ సెక్షన్ అడ్డం పెట్టుకొని వివక్షణ రహితంగా కేసులు పెట్టే అధికారం లేకుండా పోతే ప్రజాస్వామ్యం నిజంగా నిలబడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. చాలామంది కూడా అనుకుంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనకు ప్రాథమిక హక్కులు అయితే ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల్ని భంగం కలిగించినప్పుడు మరి ప్రజలంతా ఏకతాటిగా గతంలో ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఏ విధంగా స్త్రీలు, పురుషులు వాళ్ళు త్యాగాలు చేసి ఎదుర్కొని నిలబడ్డారో అలాగా నిలబడాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పి చెప్పొచ్చు. ఆ త్యాగాలు వేరు, ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులు వేరు. ఇలాంటి రోజుల్లో ఇప్పుడు ప్రజాస్వామ్యవాదులంతా కోరుకునేది ఏంటంటే ఏదైతే ప్రభుత్వం పరిపాలిస్తుందో వాళ్ళు చరిత్ర చూసుకొని మన జాతి మరవలేనటువంటి ఎమర్జెన్సీలో జరిగినటువంటి అన్యాయాలను గుర్తుపెట్టుకొని ఇప్పటి ప్రజల మీద దురహంకారైనటువంటి చట్ట వ్యతిరేక చర్యలు చేపట్టకుండా రాజ్యాంగాన్ని కాపాడుతూ, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, ప్రజల యొక్క హక్కులకి భంగం లేకుండా ఉండే విధంగా వాళ్ళ పనితీరు ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నారు. ఏ ప్రభుత్వమైనా కూడా 5 ఏళ్ళు మాత్రమే ఉంటుంది. ఒకవేళ మధ్యలో కూడా అటువంటి ప్రభుత్వాలు కూలి పడిపోవచ్చు. అటువంటప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం కులమత జాతి మీద తన భేదాలు లేకుండా రాజ్యాంగబద్ధంగా ఏదైతే వాళ్ళు ప్రమాణం చేసినప్పుడు ఒక ఎంపీగా కానీ లేకపోతే ఎమ్మెల్యే కానీ వాళ్ళు పని చేస్తామని చెప్పేసి చెప్తారో ఆ విధంగానే వ్యతిరేకులను కూడా వాళ్ళకి ప్రజాస్వామ్యంలో మైనారిటీ వాళ్ళందరికీ కూడా కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల్లో భాగంగా విమర్శలు అనేది వాళ్ళు చేయొచ్చు. సద్విమర్శని ప్రభుత్వాలు అర్థం చేసుకొని మరి ప్రజలకు ఏదైతే కావాలో దాన్ని వాళ్ళకి అందించేందుకోసం ఈ విమర్శల్లో చెప్పినటువంటి విషయాలను కూడా గమనించి చక్కటి చట్టాలు తయారు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అలా కాకుండా వాళ్ళని ఒక రాజకీయ శత్రువుల్ని ఏదో వ్యక్తిగత శత్రువులాగా భావించి వాళ్ళని రాజకీయ ఖైదీలుగా మార్చి వాళ్ళందరి మీద అనేక కేసులు పెట్టి లేకపోతే వాళ్ళ సపోర్టర్స్ మీద కూడా కేసు పెట్టి కేవలం లోపల పెడితే ఆ లోపల పెట్టినందుకు జైల్లో ఉన్నవాళ్ళు కొంతకాలం ఇబ్బంది పడవచ్చు, వాళ్ళ బంధువులు ఇబ్బంది పడవచ్చు, స్నేహితులు ఇబ్బంది పడవచ్చు. కానీ ప్రజాస్వామ్యం నడవాలంటే, గెలవాలంటే వాళ్ళ కోసం ప్రజలంతా ఏకతాటిగా పోరాడాలి. అలా పోరాడినప్పుడు ఏం జరుగుతుందంటే నేడు రాజకీయ నాయకుల యొక్క హక్కులు భంగం అవుతుంది. రేపు ప్రజల్లో ఎవరికైనా కానీ ఇటువంటి పరిస్థితి వస్తే వాళ్ళ హక్కులు కూడా భంగం కలుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ ఏకతాటిగా నిలబడి చట్టాల్లో ఉన్నటువంటి హక్కుల గురించి పూర్తిగా తెలుసుకొని ఒకవేళ వాళ్ళకేమైనటువంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్యలు ఉంటే కోర్టుకి వెళ్ళి వాళ్ళు న్యాయం పొందేదానికోసం ఇబ్బందులు ఉంటే మరి లీగల్ వ్యవస్థలో పేదవాళ్ళకు కూడా ఉచితంగా సహాయ సహకారాలు అందించి లాయర్ని ఏర్పాటు చేసి కోర్టు ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి న్యాయం అనేది త్వరితగతిన అందించాల్సిన బాధ్యత, లేకపోతే చట్టంలో ఏర్పాటు చేసిన వ్యవస్థ కూడా ప్రతి కోర్టులో లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ కింద ఏర్పాటు చేయటం జరిగింది. అంటే త్వరితగతిన న్యాయం పేదవారికి అందేందుకోసం మన రాజ్యాంగంలో రాసుకున్నటువంటి
ఏ ప్రియంబుల్లో ఉన్నటువంటి ఆశయాలన్నీ పొందేందుకోసం వాళ్ళకి హక్కు ఉన్నది, ప్రభుత్వాల మీద బాధ్యత ఉంది. మరి ప్రభుత్వాలు గనక ఆ బాధ్యతను విమర్శిస్తే రాబోయే ఎలక్షన్స్లో తప్పకుండా ఆ ప్రభుత్వం మళ్ళీ ఎన్నిక కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉంది. అదేవిధంగా న్యాయస్థానాలు ఇండిపెండెంట్గా వ్యవహరించి మీ మీద చేసింది విమర్శ, సద్విమర్శ, ఇది రాజద్రోహం కింద రాదు అని చెప్పి తీర్పులు ఇచ్చి ప్రజల యొక్క ప్రాథమిక హక్కుల్ని కాపాడి, ప్రజాస్వామ్యాన్ని కాపాడి, ప్రజలకి త్వరితగతిన న్యాయాన్ని వాళ్ళకి అందించేందుకోసం వాళ్ళ మీద బాధ్యత ఉందని చెప్పేసి ప్రతి న్యాయమూర్తి కూడా న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్నందువల్ల గుర్తెరిగి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి నేను నొక్కి వక్కాణిస్తున్నాను. అంతేకాదండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ COVID-19 అనేది ఒకటి వచ్చినందువల్ల మరి భౌతిక దూరాన్ని మనం పాటిస్తున్నాం. పాటించాల్సిన దానివల్ల ఇప్పుడు ఏం జరుగుతుంది, కోర్టులో తీర్పు బెయిల్ ఇమ్మని వచ్చినా దాన్ని అమలు చేసేందుకోసం చాలా సమయం పడుతుంది. ఎవరు కూడా ఫిజికల్గా వెళ్ళి ఆ ఆర్డర్ కాపీ తీసుకొని దాన్ని తీసుకొచ్చి ఆ జైల్లో ఇచ్చి జైల్లో మగ్గుతున్నటువంటి వ్యక్తిని బయటికి తీసుకొచ్చే పరిస్థితి అంతా చూస్తే ఇటు ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ, లేదా కమ్యూనికేషన్ విషయంలో కానీ, లేదా ఫిజికల్ హెల్త్ విషయంలో కానీ చాలా ఇబ్బందులు గురవుతున్నారు. దీన్ని గమనించి ఇప్పుడున్న వ్యవస్థని మార్చాలని సుప్రీంకోర్టు వాళ్ళు కూడా ఒక పథకాన్ని రచిస్తున్నారు, ఒక ప్రణాళికను రచిస్తున్నారు. దాని ద్వారా త్వరితగతిన న్యాయాన్ని ప్రతి వాడికి అందించాలంటే ఎవరికైతే బెయిల్ ఆర్డర్ ఇచ్చిందో వాడిని వెనువెంటనే బయటికి తీసుకురావాలంటే సుప్రీంకోర్టులో కానీ, హైకోర్టులో కానీ, ఏ ఇతర కోర్టుల్లో ఇచ్చినటువంటి తీర్పులు, బెయిల్కి సంబంధించి బయటికి పంపమని చెప్పి ఇచ్చిన తీర్పులు నేరుగా నెట్ ద్వారా ఆ జైలుకి పంపించి ఆ జైల్లో వాళ్ళు అది పరిశీలించి ఇది కరెక్ట్ ఆర్డరే అని చెప్పి భావిస్తే వాడిని వెనువెంటనే రిలీజ్ చేసిన తర్వాత మరి కోర్టు వారికి దాన్ని తెలిపి, ఇదిగో ఇలా మేము చేశాము, మీరు ఇచ్చిన తీర్పును అమలుపరిచామని తెలిసినప్పుడు అప్పుడు తప్పకుండా త్వరితగతిన న్యాయం వాడికి అందుతుంది. అమాయకులు లేకపోతే ఎవరికైతే బెయిల్ ఎంటైటిల్డ్ అయ్యి బెయిల్ ఇచ్చారో వాళ్ళు బయటకు వచ్చేసే అవకాశం ఉంది. అలా వచ్చినప్పుడు అనేక విధాలుగా మనం చట్టాలని అమలుపరిచిన వాళ్ళం అవుతాం, చట్టాలని గౌరవించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇలాంటి మెకానిజం మరి ఇప్పుడు త్వరలోనే వస్తుందని ఆశిద్దాం. మరి అలాంటి న్యాయ వ్యవస్థ మనకుండి న్యాయ వ్యవస్థ ద్వారా మనం న్యాయాన్ని పొందుతున్నప్పుడు మరి ఎవరికైనా సరే ఏదైనా అన్యాయం జరిగితే మరి దానికోసం పోరాడాల్సిన బాధ్యత అతని మీద ఉందని అతను గమనించుకోవాలి. అయితే ఏదైతే అప్పటి ఎమర్జెన్సీలో పోరాటాలు జరిపారో మరి అప్పుడు వాళ్ళు ఎమర్జెన్సీ అనేది చట్టబద్ధంగా చట్టం ద్వారా తీసుకొచ్చి ఇదిగో ఈ చట్టాన్ని ద్వారా మేము పరిపాలిస్తున్నాము, ఇదిగో ఎమర్జెన్సీ ఉంది కాబట్టి మీకు ఈ హక్కులు లేవు అని చెప్పి న్యాయ వ్యవస్థ కూడా అది గుర్తెరిగి దాని ద్వారా తీర్పులు ఇవ్వటం అనేది జరిగింది. ఆ తీర్పులు సమర్థనీయం కాదని చెప్పి ఎక్కువ మంది అంటున్నారు. సరే, దాని విమర్శను పక్కన పెడితే ఇప్పుడు న్యాయ వ్యవస్థ యాక్టివ్గానే ఉండి మరి తీర్పులు ఎవరికైనా అన్యాయంగా వాళ్ళ మీద కేసు పెడితే అది తప్పని వాళ్ళకి బెయిల్ ఇచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ ఉన్నది అని వాదించే వాళ్ళకి అప్పటి ఎమర్జెన్సీతో కానీ అప్పుడు ప్రజల ఎవరైతే పోరాడేవారో త్యాగాలు చేసి వాళ్ళతో కానీ పోల్చే పరిస్థితి అయితే లేదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఇప్పుడున్న ప్రజలకి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల వాళ్ళకున్నటువంటి హక్కులు బాధ్యతలు త్వరగా నేరుగా తెలుసుకోగలుగుతున్నారు. ఇప్పుడు మనకు ఎలక్ట్రానిక్ సిస్టమ్ అనేది చక్కటిది వచ్చి ఉన్నది. ప్రతి వాళ్ళకి సెల్ ఫోన్ ద్వారా నెట్ వాడుకొని నెట్లో వాళ్ళకున్నటువంటి హక్కులు బాధ్యతలు తెలుసుకోగలుగుతున్నారు. అప్పుడు ఆ పరిస్థితి లేదు. మనకి ఏ హక్కు ఉందని తెలుసుకోవడానికే చాలా కష్టమయ్యేది. న్యాయవాదితో మాట్లాడి న్యాయవాదిని ఏర్పాటు చేసుకొని ఆ న్యాయవాది ద్వారా న్యాయాన్ని పొందేందుకోసం కృషి చేసే భాగంలో అనేక కష్ట నష్టాలు అప్పుడు పడేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా పేదవారికి ఉచితంగా న్యాయం అందించాలని చెప్పేసి చట్టాల్లో మార్పులు వచ్చినాయి.
అదేవిధంగా పేదవాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ ద్వారా వాళ్ళకి ఏం హక్కులు ఉన్నాయి, బాధ్యతలు ఏమున్నాయి తెలుసుకోగలుగుతున్నారు. తెలుసుకొని వాటిని అమలు చేసుకోగలుగుతున్నారు. అంతేకాకుండా వాళ్ళు ఇబ్బందికి గురైనప్పుడు నేరుగా వకీలు లేకపోయినా కానీ న్యాయమూర్తికి విన్నవించుకొని ఇది మా సమస్యని చెప్పుకోగలుగుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు ఉంది కాబట్టి ప్రస్తుతం అప్రకటిత అత్యయిక పరిస్థితి ఉంది అని చెప్పే వాళ్ళకి నేను కొన్ని ఇబ్బందులు, కొన్ని సబ్బందులు కొంతమంది పడుతున్నా కూడా ఆ విమర్శలు సరికావని చెప్పి ఎక్కువ మంది విమర్శిస్తున్నారనే విషయాన్ని మీకు తెలుపుతున్నాను. ఈ పరిస్థితిలో మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి వాళ్ళు చట్టం తెలుసుకోవాలి. మీకు ఈరోజు రాకపోవచ్చు చట్టంతో అవసరం, భవిష్యత్తులో చట్టంతో అవసరం వచ్చి మీ హక్కులు మీ బాధ్యతలు మీరు తెలుసుకుంటే మీకు అవసరం వచ్చినప్పుడు దాన్ని వాడుకునే పరిస్థితి ఉంది. మీరు తెలుసుకోవటమే కాదు ఇతరులకు కూడా తెలపండి. మీకు ఈ హక్కు ఉంది, మీకు రాజ్యాంగంలో ఈ ప్రాథమిక హక్కులు ఉన్నాయి, ఈ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయి, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. మీ హక్కుల్ని ఉల్లంఘించినప్పుడు మీరు వాటిని అమలుపరుచుకొని న్యాయాన్ని త్వరితగతిన పొందే మీకు హక్కు ఉందని చెప్పేసి అందరు తెలుసుకొని దాన్ని పాటించాల్సిన బాధ్యత అయితే ఉంది. అంతేకాకుండా మన రాజ్యాంగంలో ఉన్నటువంటి మన రాజ్యాంగం ద్వారా మనం ఏదైతే సాధించాలనుకుంటున్నావో ఆ ఆశయాలన్నిటి గురించి కూడా అందరూ తెలుసుకోవాలి. మనకు రాసుకున్నటువంటి రాజ్యాంగం లిఖిత రాజ్యాంగం. ఈ లిఖిత రాజ్యాంగంలో ఎక్కువ వర్డ్స్ మనం వాడాము. లెంగ్తియెస్ట్ రాజ్యాంగం మనం రాసుకున్నాం. అన్ని విషయాలు విపులంగా మనం రాసుకున్నాం. మనకు స్వాతంత్రం వచ్చే నాటికి అనేక దేశాల్లో స్వాతంత్రం వచ్చింది. అందువల్ల వాళ్ళకు వచ్చిన స్వాతంత్ర ప్రకారం వాళ్ళ దేశ కాలమాన పరిస్థితులను బట్టి రాజ్యాంగం రాసుకున్నారు. అందువల్ల ఆ రాజ్యాంగం ఎలా పనిచేస్తుందనేది మనకు మన రాజ్యాంగం రాసుకునేటప్పుడు మనకు తెలిసింది. ఈరోజు పరిస్థితుల్లో అప్రకటిత ప్రజాస్వామ్య వ్యవస్థకి వ్యతిరేకంగా ఉండే సిస్టమ్ ఉంది, ఎమర్జెన్సీ ఉంది అని వాదించే వాళ్ళకి ఒక చిన్న విన్నపం ఏంటంటే దీనికి ప్రతిపక్షాలు మద్దతు ఇస్తున్నా కూడా మరి ప్రముఖులైన వాళ్ళు మొత్తం ఒకటిగా వచ్చి దీనికి మద్దతు ఇవ్వటం లేదు. దానికి కారణం ఏంటంటే మన రాజ్యాంగ వ్యవస్థలో న్యాయస్థానానికి చాలా ప్రముఖమైనటువంటి పాత్ర ఉన్నది. మనం 1947లో మొట్టమొదటి కేసు అరెస్ట్ కింద ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో మరి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఏదో ఒక చట్టం కింద అరెస్ట్ చేస్తే సరిపోతుంది, ఆర్టికల్ 21 కింద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే లా అనేది ఒకటి ఉంటే అతను అరెస్ట్ చేస్తే అది చెల్లుతుంది అని చెప్పి మరి అతని అరెస్టుని సమర్థించారు. మరి అటువంటి తీర్పులు మొట్టమొదటగా మనకు వచ్చిన కాలక్రమేణా ఇప్పుడున్న పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థలో వచ్చినటువంటి కొత్త సూత్రాల ప్రకారం పాత సూత్రాలన్నీ రద్దయిపోయినాయి. ఇప్పుడున్న సూత్రాల ప్రకారము ఎవరైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి అతనికి ఉన్నటువంటి రైట్ టు ప్రొటెక్షన్ ఆఫ్ లిబర్టీ, పర్సనల్ లిబర్టీ అండ్ లైఫ్ వైలేట్ చేయాలంటే ఆ చేసిన ప్రొసీజరు పద్ధతి చట్టం ప్రకారమేనా కాదా అనేది చూడటమే కాకుండా మరి ఆ ప్రొసీజరు చట్టం సమంజసంగా ఉన్నాయా లేదా, ఇతర హక్కులను ఏమైనా ఉల్లంఘిస్తున్నాయా లేదా అంటే ఆర్టికల్ 14 కింద మరి అందరూ చట్టం ముందు సమానులే అనే హక్కు, ఆర్టికల్ 19 కింద ప్రతి ఒక్క వ్యక్తి తనకు వాక్ స్వాతంత్రం ఉన్నది, స్వేచ్ఛ ఉన్నది అని చెప్పే ఆ హక్కు ఏమైనా ఉల్లంఘించారా లేదా, ఇలాంటి ఇతర హక్కుల్ని ఉల్లంఘించారా లేదా అని చూసిన తర్వాత అలాంటి హక్కుల ఉల్లంఘన కనుక ఏదైనా ఉంటే మరి ఆ చట్టము ఆ అరెస్టు చెల్లదని చెప్పి తీర్పిచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మరి
న్యాయ వ్యవస్థకి ప్రతి ఒక్క పనిని చట్టాన్ని ప్రభుత్వం ఏది చేసినా సమీక్షించి అది రాజ్యాంగబద్ధంగా ఉన్నదా లేదా అని చెప్పి చూసిన తర్వాత ఆ లిట్మస్ టెస్ట్ అంటే ఆ టెస్ట్లో పరీక్షలో పాస్ అయితేనే ఆ చట్టానికి మరి అమలుపరుచుకునే అవకాశం ఉంది. లేదంటే ఆ చట్టాన్ని పూర్తిగా అన్కాన్స్టిట్యూషనల్ అని రద్దుపరిచే అవకాశం మరి ఉన్నది. మనకందరికీ తెలుసు ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 దాకా ప్రాథమిక హక్కులు ఉన్నాయి రాజ్యాంగంలో. అది పార్ట్ 3లో మరి ఫండమెంటల్ రైట్స్ అని చెప్పి రాసుకోవడం జరిగింది. దాంట్లో ఆర్టికల్ 12 and 13 అనేది జనరల్, 12లో వచ్చి స్టేట్ గురించి చెప్తారు. అసలు రాజ్యం అంటే ఎవరు, ఆ రాజ్యం అంటే ఎవరు అనే దానికి స్టేటు, సెంట్రల్ లెజిస్లేచర్లు, స్టేటు మరి సెంట్రల్ గవర్నమెంట్లు, లోకల్ అథారిటీసు, అదర్ అథారిటీసు ఇవన్నీ కూడా రాజ్యం కింద వస్తాయి. కొన్నిసార్లు చట్టం ద్వారా మరి సెంటర్ కానీ స్టేట్ కానీ ఒక అథారిటీని క్రియేట్ చేసి దానికి ఫండింగ్ ఇవ్వకుండానే ఒక కార్పొరేషన్కి క్రియేట్ చేసి ఇది లోకల్ అథారిటీస్కి రావు, ఇది ఏమైనా చట్టం చేస్తే ఆ కార్పొరేషన్ అయినా కొన్ని నియమాలు కనుక ఏర్పరచుకుంటే అది రాజ్యాంగంలో రాష్ట్రం ఏర్పరిచినటువంటి చట్టం కాదు. కాబట్టి అది చేసినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకవేళ ప్రాథమిక హక్కుల్ని వైలేట్ చేసినా కూడా మరి అది వైలేట్ చేసింది కాబట్టి రద్దుపరుస్తామనే అధికారం లేకుండా మరి కొన్ని రాష్ట్రాల్లో కొన్ని కార్పొరేషన్స్ కొన్ని ఇతర వ్యవస్థల్ని ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇప్పుడున్న చట్టం ప్రకారం, న్యాయ సూత్రాల ప్రకారం ఒక లోకల్ అథారిటీ కింద లేదంటే స్టేటే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే దానికి ఫండింగ్ ఉందా లేదా అని కాదు, స్టేట్కి దాని మీద ఎంత కంట్రోల్ ఉంది, నేరుగా కానీ అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాజ్యాంగానికి లోబడి రాష్ట్రానికి కానీ కేంద్రానికి కానీ దాని మీదకి అధికారం ఉంటే అది స్టేటే, అది రాజ్యం చేసే పనే అని చెప్పి మరి ఆ రాజ్యం చేసే పని చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉండాలి. అలా లేకపోతే మరి అది చెల్లదు అని చెప్పే అవకాశం ఉంది. మరి మీకు అందరికీ తెలుసు సరళీకృత విధానం అనేది ఒకటి వచ్చింది. ఆ సరళీకృత విధానంలో లాభం ముఖ్య ఉద్దేశం. ఆ లాభం ముఖ్య ఉద్దేశం కాబట్టి ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి లాభాన్ని ఆర్జించేందుకోసం ప్రభుత్వాలు కూడా అనేక వ్యాపారాలు చేస్తున్నాయి. ఆ వ్యాపారం చేసే సందర్భంగా కొన్ని కార్పొరేషన్స్ని ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ యొక్క అసలు బ్రెయిన్ లేదా దాని హెడ్ మటుకు స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. కానీ చూసేదానికి అది ఒక స్టేట్తో సంబంధం లేని, సెంటర్తో సంబంధం లేనటువంటి ఒక వ్యవస్థ అనే విధంగా దాన్ని తయారు చేస్తారు. మరి తెలుగులో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు అలా తయారు చేసి రాజ్యాంగాన్ని ఏదో విధంగా అమలు పరచకుండా ఉండి ప్రజల యొక్క హక్కులు భంగం కలిగించాల్సి చూసినప్పుడు మరి న్యాయ వ్యవస్థ చురుకుగా పాల్గొని చర్చించి పరిశోధన చేసి ఈ యొక్క కార్పొరేషన్ అనేది రాజ్యమా కాదా అని నిర్ణయించాలి. అలా నిర్ణయించి ఒకవేళ ఆ కార్పొరేషన్ కానీ అది ఆ బాడీ కానీ లేకపోతే ఏదైనా వ్యాపార వ్యవస్థ కానీ అది రాజ్యాంగబద్ధంగా లేకపోయినా ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినా తప్పకుండా ఇది రాజ్యం చేసినటువంటి పని అని ఆ చట్టాన్ని రద్దుపరచాల్సిన బాధ్యత, కర్తవ్యం ప్రజలు న్యాయ వ్యవస్థ మీద పెట్టారు. అదేవిధంగా మరి ఆర్టికల్ 13 చూస్తే మనకు ఒక చక్కటి విషయం తెలుస్తుంది. అసలు లా అంటే అన్ని రకాలైనటువంటి లా కింద వచ్చేస్తుంది. లా ఇంక్లూడ్స్ ఆర్డినెన్స్లు, ఆర్డర్లు, బైలాలు, రెగ్యులేషన్స్, మళ్ళా నోటిఫికేషన్స్, తర్వాత అక్కడ ఏదైనా కష్టం ఉన్నా, యూసేజ్ ఉన్నా దానికి గనక ఫోర్స్ ఆఫ్ లా ఉంటే అదంతా లా కిందే వచ్చేస్తుంది. కాబట్టి గతంలో రాజ్యాంగం రాకముందు ఏ చట్టాలు చేసి ఉన్నా ఆ చట్టాల్లో రాసుకున్న దాని ప్రకారము మనకు కల్పించినటువంటి ప్రాథమిక హక్కులను ఏ అయినా భంగం గనక చేస్తే
అది ఇన్కన్సిస్టెంట్ అంటే వ్యతిరేకంగా ఉంటే రాజ్యాంగ ప్రాథమిక హక్కులకి ఆ చట్టాలన్నీ చెల్లవని చెప్పి మనం ఆర్టికల్ 13(1)లో రాసుకున్నాం. అదేవిధంగా 13(2)లో భవిష్యత్తులో చేయబోయే ఏ చట్టాలైనా సరే రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్ని భంగం కలిగించే విధంగా గనక వ్యతిరేకించే విధంగా గనక చట్టం తయారైతే ఆ చట్టం కూడా చెల్లదని చెప్పి మనం ఆర్టికల్ 13(2)లో రాసుకోవడం జరిగింది. అంతేకాదండి, లాస్ ఇన్ ఫోర్స్ అంటే ఏందో కూడా మనం రాసుకున్నాం. లాస్ ఇన్ ఫోర్స్ అంటే మరి లెజిస్లేచర్ కానీ కాంపిటెంట్ అథారిటీ కానీ కమెన్స్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ముందు అంటే రాజ్యాంగం ఏర్పడేదానికి ముందు ఏది చేసున్నా అవి గనక రద్దుపరచకపోయి ఉంటే అవన్నీ కూడా లాస్ ఇన్ ఫోర్స్ అని అన్నారు. రద్దుపరచడం అంటే ఆర్టికల్ 395 ప్రకారము 2 చట్టాలని రద్దుపరిచారు. ఒకటి ద ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 ఒకటి, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 యాక్ట్ ఒకటి. ఈ 2 కూడా మనము రాజ్యాంగాన్ని ఏర్పరచుకునే రోజుకి చట్టాలుగా ఉన్నాయి. మరి ఆ చట్టాలని ఆర్టికల్ 395 కింద రద్దుపరచడం జరిగింది. అదే ప్రీవీ కౌన్సిల్ యాక్ట్ మటుకు అలాగే ఉంచారు. ఎందుకు ఉంచారంటే దాని ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి రాజుల్ని రాజ్యాలని మరియు ఇతర జమీందారీ వ్యవస్థలని అనేక మందిని వాళ్ళ యొక్క అధికారాన్ని తొలగించి వాళ్ళకి ప్రీవీ పర్సులుగా ఇచ్చి మరి గణతంత్రంలో వాటినన్నిటి కలుపుకోవడానికి ఆ చట్టం మనకు సహకరిస్తుంది కాబట్టి ఆ చట్టాన్ని ఉంచారు. అంటే లాస్ ఇన్ ఫోర్స్ అంటే రాజ్యాంగం ఏదైతే రాసుకునే రోజుకి అమల్లో ఉన్నటువంటి తయారయ్యి చట్ట రూపంలో ఉన్నటువంటి అన్ని చట్టాలని లాస్ ఇన్ ఫోర్స్ అన్నారు. కాబట్టి అయితే ఇక్కడ ఒక చిన్న గమనిక ఏంటంటే ఆర్టికల్ 13(4) కింద ఏదైనా అమెండ్మెంట్ కనుక అంటే రాజ్యాంగబద్ధంగా ఒక అమెండ్మెంట్ 368 కింద తయారు చేసి కనుక చట్టం కింద కనుక వస్తే దానికి ఈ ఇది చట్టము అని చెప్పి ఇది ఇన్కన్సిస్టెంట్ వ్యతిరేకంగా ఉంది కాబట్టి దీన్ని రద్దుపరచండి అని చెప్పి వెళ్ళి కోర్టుకి వెళ్ళి అడిగే అధికారం లేదు. అంటే చట్టం ఏదైనా తయారు చేస్తే ఆ చట్టం కనుక మరి రాజ్యాంగానికి వ్యతిరేకంగా కనుకుంటే అది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి రద్దుపరిచే అవకాశం ఉంది. అదే గనక 368 కింద అమెండ్మెంట్ కింద గనక ఏదైనా ఉన్న చట్టాన్ని అమెండ్మెంట్ చేస్తే అప్పుడు ఆ అమెండ్మెంట్ కింద వచ్చింది ఈ లాస్ ఇన్ ఫోర్స్ కింద కానీ లా కింద కానీ రాదు. కాబట్టి దాని ప్రకారం ఆ అమెండ్మెంట్లో ఏదైనా భాగం మరి రాజ్యాంగబద్ధంగా మనకు రాజ్యాంగంలో ఏర్పాటు చేసినటువంటి ప్రాథమిక హక్కుల భంగం కింద వస్తే కూడా అది చెల్లుబాటు అవుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక చట్టంలో అనేక సెక్షన్లు రాసుకున్నప్పుడు కొన్ని సెక్షన్లు రాజ్యాంగబద్ధంగా కొన్ని సెక్షన్లు రాజ్యాంగబద్ధంగా లేకుండా ఉన్నప్పుడు ఏ సెక్షన్లు అయితే రాజ్యాంగబద్ధంగా లేకుండా ఉంటాయో అవన్నీ కూడా రద్దయిపోతాయి. అదే రాజ్యాంగబద్ధంగా ఉన్న సెక్షన్లు ఆ చట్టం ద్వారా చేసి ఉన్నా కూడా అవి చెల్లుబాటు అవుతాయి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇకపోతే ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 దాకా రైట్ టు ఈక్వాలిటీ అని చెప్పి మరి ఆర్టికల్ 14లో అందరూ చట్టం ముందు సమానమని గతంలో చెప్పుకున్నా ఆ విధంగా ఉన్నది. ఆర్టికల్ 15లో ఏముంది, ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయకూడదు. గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్ కింద కానీ రేస్ అని కానీ క్యాస్ట్ కింద కానీ వాడు పుట్టిన ప్రదేశం సెక్స్ వల్ల కానీ అంటే మేల్ ఫీమేల్ అని కానీ పుట్టిన ప్రదేశం వల్ల కానీ వాడిని సపరేట్ చేసి వాడికి అన్యాయంగా వ్యతిరేకంగా ఇంకోరితోటి ఈక్వల్ కాదు నువ్వు అని చెప్పి అనడానికి లేదు. మరి అలాగే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో 16 ప్రకారం అందరికీ సమానమైనటువంటి ఆపర్చునిటీస్ అనేవి ఇవ్వాలి. ఏదైనా కానీ ఎక్కడైనా కానీ అలా లేనప్పుడు అది చట్టబద్ధం కాదని చెప్పి చెప్పచ్చు. ఆర్టికల్ 17 కింద అన్టచబిలిటీని రద్దుపరిచేసాం. ఆర్టికల్ 18 కింద అబాలిషన్ ఆఫ్ టైటిల్స్, గతంలో బ్రిటిష్ ప్రభుత్వం వారి దగ్గర నుంచి ఎవరైతే టైటిల్స్ తీసుకున్నారో ఆ టైటిల్స్ అన్నీ రద్దుపరచడం జరిగింది. ఈ విధంగా ఆర్టికల్ 14 నుంచి 18 దాకా మనం ఈక్వాలిటీ గురించి రాసుకోవడం జరిగింది. దాని ప్రకారం
ఆ చట్టాలని అమలు చేస్తూ చట్టం ముందు ప్రజలందరూ సమానం అని చెప్పేసి ఆ సూత్రాన్ని పాటిస్తూ అటు ప్రభుత్వాలు కానీ ఇటు న్యాయ వ్యవస్థ కానీ పరిపాలన చేస్తున్నారు, తీర్పులు ఇస్తున్నారని చెప్పేసి నీకు నేను మనవి చేస్తున్నాను. ఆర్టికల్ 19 ప్రకారము కొన్ని హక్కుల్ని అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి అంటే వ్యక్తిగత స్వేచ్ఛ అయితే వాక్ స్వాతంత్రం గురించి కొన్ని హక్కుల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఈ ఆర్టికల్ 19 అనే దాన్ని మనకు కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ ప్రసాదించడం జరిగింది. దాని ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే మాట్లాడేటప్పుడు కానీ ఎక్స్ప్రెస్ చేసి మాటల్లోనే కాదు చేతల్లో కానీ భావాల్లో కానీ హావభావాల్లో కానీ నీ యొక్క వ్యక్తిగత స్వాతంత్రం నీకున్నది, అది కనుక భంగం చేస్తే నువ్వు నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. అదేవిధంగా ఆర్మ్స్ లేకుండా పీస్ఫుల్గా భారతదేశ భూభాగంలో టెరిటరీలో ఎక్కడైనా నువ్వు వెళ్ళొచ్చు, తిరగచ్చు. అదేవిధంగా అసోసియేషన్స్ యూనియన్స్ చేసుకోవచ్చు, ఏర్పాటు చేసుకోవచ్చు. ఏ భారతదేశంలోని ఏ భూభాగంలో అయినా బాడికి తీసుకొనైనా ఉండొచ్చు, లేకపోతే ఈ సొంత ఇంటైనా ఏర్పాటు చేసుకొని నివసించవచ్చు. అదేవిధంగా ఏ వృత్తి అయినా నువ్వు చేయొచ్చు, ఏ వ్యాపారం అయినా చేయొచ్చు. ఈ విధంగా A to G ఎఫ్ రైట్ వచ్చి రైట్ టు ప్రాపర్టీ అనే దాన్ని రద్దుపరిచారు. మిగతా హక్కులన్నీ అలాగే ఉన్నాయి. ఈ అన్నిటి హక్కుల ప్రకారం మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి అనేక ప్రొటెక్షన్లు అనేది ఏర్పాటు చేయటం జరిగింది. అయితే వీటికి సంబంధించి కొన్ని రిస్ట్రిక్షన్స్ అంటే కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రజాస్వామ్యంగా ప్రజలందరూ ప్రజల కొరకు ప్రజల చేత పరిపాలింపబడే విధంగా కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసుకునేదానికి ఈ ఆర్టికల్ 19లోనే ఏర్పాటు చేశారు. ఇకపోతే ఆర్టికల్ 20 ఉంది, ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్. దీని కింద ఏమన్నారంటే ఏదైతే చట్టం అమల్లో ఒక నేరం చేసేటప్పటికి ఉందో ఆ చట్ట ప్రకారమే అతన్ని ట్రయల్ చేయటం కానీ శిక్షించడం కానీ జరగాలి. అదేవిధంగా శిక్ష వేసేటప్పుడు కూడా నేరం చేసేటప్పుడు ఏదైతే శిక్ష చట్ట ప్రకారం ఉందో అంతే శిక్ష వేయాలి కానీ అంతకంటే ఎక్కువ శిక్ష వేయడానికి లేదు. ఇలా నిబంధన ఉన్నందువల్ల ఒక వ్యక్తి చేసినటువంటి తప్పు అప్పుడు చట్ట ప్రకారం తప్పా కాదా అని కోర్టులు తీర్మానం చేస్తాయి. అదేవిధంగా తప్పు చేశాడు అని చెప్పి రుజువు అయిన తర్వాత దానికి ఎంత శిక్ష వేయాలంటే న్యాయస్థానం ఆ రోజు నేరం చేసే రోజుకు చట్టంలో ఎంత శిక్ష ఏర్పాటు చేసి పడిందో అంటే విశదీకరించబడిందో అంతే వేయాలి కానీ అంతకంటే ఎక్కువ వేయకూడదు. ఇలాంటి న్యాయ సూత్రం మరి ఆర్టికల్ 20 కింద ఉంది. అన్నిటికంటే ముఖ్యమైన చట్టం ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఈ ఆర్టికల్ 21 కింద వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కు, ఈ రెండింటి కూడా మనకు ప్రొసీజర్ అనేది లేకుండా చట్టం ద్వారా కాకుండా భంగం కలిగించే హక్కులు లేవు. అంటే వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు మరియు ప్రాణాలను కాపుకునే హక్కు, ఈ రెండు ఆర్టికల్ 21 కింద మనకు రాజ్యాంగం ప్రసాదించింది. మరి ఈ ఆర్టికల్ కింద ఒక వ్యక్తి మామూలు జీవితం కాదండి, యానిమల్ ఎగ్జిస్టెన్స్ కాదు, ఒక దాన్ని ఏమంటారు యానిమల్ లాగా జీవించడం కాకుండా ఒక మనిషిలా ప్రకృతిలో ఆనందంగా హాయిగా జీవించే హక్కు మరి రాజ్యాంగం కల్పించినప్పుడు ఈ యాక్ట్ కింద ఈ ఆర్టికల్ 21 కింద ఎన్నో రకాలైనటువంటి హ్యూమన్ రైట్స్ అన్నిటినీ కూడా మనం కలిగి ఉన్నాం. అంటే చాలా మానవ హక్కులు పుట్టుకతోనే పుట్టక ముందు కడుపులో ఉన్నప్పటి నుంచి చనిపోయిన తర్వాత దాకా కూడా ప్రతి వ్యక్తికి మానవ హక్కులు ఉంటాయి. ఈ మానవ హక్కులు అనేవి ఆర్టికల్ 21లో లైఫ్ కింద లేదా లిబర్టీ కింద చదువుతున్నాం. మరి వీటిని భంగం కలిగించినప్పుడు కోర్టు వారికి మనం నేరుగా సుప్రీంకోర్టుకి లెటర్ ద్వారా కూడా తెలుపుకొని మనం అమలుపరుచుకోవచ్చు. ఇలాంటి అనేక హక్కుల్ని మరి జాతి మరవలేని ఎమర్జెన్సీ ద్వారా ఉల్లంఘించి అప్పటి ప్రభుత్వం ఇందిరాగాంధీ ప్రభుత్వం పరిపాలన చేస్తే దాన్ని ప్రతిఘటించి ప్రాణాలను సైతం
త్యాగం చేసి కాపాడారు. అలా రెండో స్వాతంత్ర యుద్ధం చేసి కాపాడినటువంటి హక్కుల్ని మళ్ళా ఇప్పుడున్న రోజుల్లో మరి ఆ జాతి మరువలేని ఎమర్జెన్సీ రోజులు మళ్ళా ఇప్పుడు వచ్చాయి. ప్రభుత్వాలు ప్రెస్ని, పార్లమెంటుని, కోర్టుల్ని ఏదో విధంగా నేరుగా కానీ, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ కొన్ని నిబంధనలతో కంట్రోల్ చేసి ప్రజలకి అన్యాయం చేస్తుంది, ప్రజల్ని అరెస్ట్ చేసి లోపల పెట్టేస్తుంది. అప్రకటిత ప్రజాస్వామ్యం ఉన్నది. దానివల్ల ప్రజల యొక్క ప్రాథమిక హక్కులు భంగం కలిగి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు అని చెప్పి అంటున్నారు. కానీ మరి నేను గతంలో చెప్పిన విధంగా అప్పటి ఎమర్జెన్సీని ప్రస్తుతం ఉన్న పరిస్థితులతో పోల్చి అప్పటి ప్రజల త్యాగాల్ని ప్రస్తుతం ఉన్న ప్రజలు చేసేటువంటి పనులు లేకపోతే త్యాగాలతో పోల్చుకొని చేస్తే ఆనాటి ప్రజల్ని అగౌరవపరిచినట్టుగా ఉంటుందని చెప్పేసి ఎక్కువ మంది విమర్శకులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న చట్టాలు, న్యాయం, ధర్మం, పార్లమెంటు, ప్రెస్సు, న్యాయ వ్యవస్థ పనిచేసే తీరు ఇవన్నీ కనుక గమనిస్తే ఖచ్చితంగా మనం చెప్పొచ్చు అప్రకటిత అత్యయిక పరిస్థితి ఉన్నా కూడా అది గతంలో జాతి మరువలేని ఎమర్జెన్సీ లాంటిది కాదు. న్యాయ వ్యవస్థలు ఇంకా చక్కగా పనిచేస్తున్నాయి. కొన్ని లోపాలు ఉన్నా కానీ ప్రజలకు త్వరితగతిని న్యాయాన్ని అందించే కోసం కృషి చేస్తున్నాయి. మనకందరికీ తెలుసు, డిలే ఇన్ జస్టిస్ ఈజ్ డినైల్ ఆఫ్ జస్టిస్ అనే సూత్రం ఉంది. ఆలస్యంతో నువ్వు అమృతం ఇచ్చినా అది విషయం అయిపోతుంది. ఎప్పుడు ఏ ఒక్క న్యాయం అందాలో ఆ న్యాయం అప్పుడే అందించాలి. ఆలస్యం చేసి మీరు ఎంత న్యాయం అందించినా అప్పటికే బాధితుడి యొక్క ప్రాణాలు, మానాలు, ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులు ఇవన్నీ పడిపోయి అతను అన్యాయకు గురి అయిపోతాడు. అలాంటి వాడికి మీరు న్యాయం చేసినా కానీ, తీర్పులు ఇచ్చినా కానీ అది అమలు చేసుకొని దాని ద్వారా వాడి హక్కుల్ని, అంటే ప్రాథమిక హక్కులు కావచ్చు, రాజ్యాంగ హక్కులు కావచ్చు, లేదా సివిల్ రైట్స్ కావచ్చు, లేదా క్రిమినల్ సైడ్ కొన్ని విక్టిమ్స్కి వచ్చే ప్రొటెక్షన్ రైట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా లేకుండా అయిపోతాయి. కాబట్టి త్వరితగతిన న్యాయాన్ని అందించాల్సిన బాధ్యతని ఇటు ప్రభుత్వాలు, అటు న్యాయస్థానాలు, ఇతరులు, ప్రజలు, అధికారులు, అనధికారులు, ప్రెస్ వారు వీళ్ళందరూ గుర్తించి ఆ హక్కుని మానవ హక్కుగా ట్రీట్ చేసి న్యాయ వ్యవస్థ ఏదైతే తన యొక్క కర్తవ్యాన్ని నెరవేరుస్తుందో దాన్ని మనం అందరం గౌరవించాలి. దాని మద్దతుగా మనం ముందుకు వెళ్ళి సమాజం స్థాపన కోసం కృషి చేసి అలనాటి మహానీయులు ప్రాణత్యాగాలు చేసి స్వాతంత్రాన్ని మనకు అందించారో వాళ్ళకి మరవకుండా వాళ్ళు అందించిన ఫలాల్ని మనం తింటూ వాళ్ళని గుర్తించి వాళ్ళ త్యాగాలని గుర్తించి మనకు నిదర్శనంగా మనం కూడా వాళ్ళు వేసినటువంటి అడుగుల్లో అడుగు వేస్తూ భారత జాతి ఉన్నతికి, భారతదేశ స్వాతంత్రాన్ని కాపాడిన తర్వాత దాన్ని మేము రక్షించుకొని అమలుపరుచుకొని రాజ్యాంగంలో రాసినటువంటి ఆశయాలన్నింటినీ కూడా మనం పొందేందుకోసం కృషి చేయాలని చెప్పేసి చెబుతూ, ఖచ్చితంగా నేను జాతి మరవలేని 1975 ఎమర్జెన్సీ ఇప్పుడు చెప్తున్న అప్రకటిత ఎమర్జెన్సీ ఉంది, అత్యవసర పరిస్థితి ఉంది, అది కూడా ఇలాంటిదే అని చెప్పేదాన్ని నేను అంగీకరించడం లేదు. ఎక్కువ మంది విమర్శలు కూడా దీన్ని ఒప్పుకోవడం లేదని చెప్తూ న్యాయ వ్యవస్థ చురుగ్గా పాల్గొంటున్నాయి, పరిశోధనలు చేస్తున్నాయి, న్యాయాన్ని త్వరితగతంగా అందిస్తున్నాయి. లోపాలను సర్దిద్దుకొని మనం అందరం కూడా మానవులకి కూడుగుడ్డ బట్ట విషయంలో కానీ, స్వేచ్ఛ విషయంలో కానీ ఎటువంటి అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పేసి ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు చెప్పి తప్పకుండా సబ్స్క్రైబ్ చేపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.